హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇండియన్ సొసైటీకి సంబంధించి రెండవ టాపిక్ అయిన వివాహం అనే టాపిక్ చూద్దామండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి కవర్ చేసామండి. యాజ్ ఇట్ ఈజ్ 2024 గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఎలా అయితే అడిగారో సేమ్ అలాంటి అప్లికేషన్ ఓరియంటెడ్, క్రొనాలజీ బేస్డ్, మ్యాచ్ ది ఫాలోయింగ్ సేమ్ అదే విధంగా అదే ప్యాటర్న్స్తో తయారు చేయడం జరిగిందండి ప్రతి క్వశ్చన్ని. సో ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చివరి దాకా చూడండి. ఈ వీడియో కంప్లీట్గా చూశారు అంటే వివాహం సంబంధించి ఈ టాపిక్ పైన ఎటువంటి క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఈజీగా కవర్ చేస్తారండి, ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో ఎవరు ఈ వీడియో స్కిప్ చేయొద్దండి, ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, క్రింది మానవ సామాజిక ఆలోచన పరులలో ఎవరు వివాహాన్ని తన ప్రాథమిక సాంస్కృతిక అధ్యయనాలలో పిల్లల ఉత్పత్తి మరియు సంరక్షణ కోసం ఏర్పడిన ఒక ఒప్పందంగా నిర్వచించారు? క్రింది మానవ శాస్త్ర సామాజిక ఆలోచన పరులలో ఎవరు వివాహాన్ని తన ప్రాథమిక సాంస్కృతిక అధ్యయనాలలో పిల్లల ఉత్పత్తి మరియు సంరక్షణ కోసం ఏర్పడిన ఒక ఒప్పందంగా నిర్వచించారు? ఆప్షన్ బి కరెక్ట్ అండి, బ్రోనిస్లా మలినోవ్స్కీ. బ్రోనిస్లా మలినోవ్స్కీ. ఎక్స్ప్లెనేషన్ చూద్దామండి. ప్రముఖ సామాజిక మానవ శాస్త్రవేత్త బ్రోనిస్లా మలినోవ్స్కీ ప్రకారం వివాహం అనేది కేవలం లైంగిక తృప్తి కోసం ఏర్పడిన సాధనం కాదు, సమాజ నిరంతరత్వానికి, పిల్లలను కనడం, వారిని చట్టబద్ధంగా రక్షించి పెంచడం కోసం సమాజం ఆమోదించిన ఒక సామాజిక సాంస్కృతిక ఒప్పందమే వివాహమని ఆయన స్పష్టం చేశారు. ఎవరండి ఈ ప్రముఖ సామాజిక మానవ శాస్త్రవేత్త అయిన బ్రోనిస్లా మలినోవ్స్కీ? ఎడ్వర్డ్ వెస్టర్ మార్క్ వివాహాన్ని ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మంది పురుషులు లేదా స్త్రీల మధ్య ఉండే స్థిరమైన సంబంధంగా నిర్వచించారు. ఈ ఎడ్వర్డ్ వెస్టర్ మార్క్ అనే అతను వివాహాన్ని ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మంది పురుషులు లేదా స్త్రీల మధ్య ఉండే స్థిరమైన సంబంధంగా నిర్వచించారంటండి. ఎవరు? ఈ ఎడ్వర్డ్ వెస్టర్ మార్క్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక గిరిజన సమాజం ఒక వివాహ నియమాన్ని కఠినంగా అమలు చేసినప్పుడు ఒక వ్యక్తి తాను చెందిన ఒక నిర్దిష్ట సమూహం నుండి మాత్రమే భాగస్వామిని ఎంచుకోవాలి, కానీ వారి తక్షణ ఏకపక్ష టోటెమిక్ వంశం లేదా గోత్రం లోపల ఎవరినైనా వివాహం చేసుకోవడాన్ని పూర్తిగా నిషేధిస్తే అక్కడ ఏ నియమాల కలయిక అనుసరించబడుతుంది? ఒక గిరిజన సమాజం ఒక వివాహ నియమాన్ని కఠినంగా అమలు చేసినప్పుడు ఒక వ్యక్తి తాను చెందిన ఒక నిర్దిష్ట సమూహం నుండి మాత్రమే భాగస్వామిని ఎంచుకోవాలి, కానీ వారి తక్షణ ఏకపక్ష టోటెమిక్ వంశం లేదా గోత్రం లోపల ఎవరినైనా వివాహం చేసుకోవడాన్ని పూర్తిగా నిషేధిస్తే అక్కడ ఏ నియమాల కలయిక అనుసరించబడుతుంది? ఇది ఎట్లా ఉందంటే అండి, అప్లికేషన్ ఓరియంటెడ్ అండి. ఈ క్వశ్చన్ మీరు బాగా గమనించినట్లయితే ఇది కంప్లీట్గా కొంచెం థింక్ చేయాలండి. ఇది ఆన్సర్ వచ్చేటప్పటికి అంతర్వివాహం మరియు వంశ బహిర్వివాహం. అంతర్వివాహం మరియు వంశ బహిర్వివాహం. సొంత సామాజిక సమూహం అంటే కులం లేదా తెగ లోపల మాత్రమే వివాహం చేసుకోవాలనుకునే నిబంధనను అంతర్వివాహం అంటారు. అదే సమయంలో ఒకే మూల పురుషుడు లేదా టోటెం గుర్తింపు ఉన్న సొంత వంశం లేదా గోత్రం వెలుపల మాత్రమే పెళ్లి చేసుకోవాలనే నిబంధనను బహిర్వివాహం, ఎక్సోగామి అంటారండి. ఈ ఎండోగామి ఎక్సోగామి డిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి ఇక్కడ అంతర్వివాహం అంటే తెగ లోపల, మరియు వంశ లేదా గోత్ర బహిర్వివాహం అంటే సగోత్రం వెలుపల సమాంతరంగా అమలవుతున్నాయి. వంశ లేదా గోత్ర అంటే బహిర్వివాహం, అంతర్వివాహం అంటే వారి యొక్క తెగ లోపల మాత్రమే. ఈ రెండు బాగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఐరావతి కార్వే విశ్లేషించిన దక్షిణ భారత బంధుత్వ నిర్మాణాల నేపథ్యంలో ఆస్తి మరియు భావోద్వేగ బంధాలను సన్నిహిత విస్తరిత కుటుంబ పరిధిలోనే ఉంచడానికి క్రింది వాటిలో ఏ ప్రాధాన్యత వివాహ రకానికి అత్యధిక మొగ్గు చూపబడుతుంది? ఆప్షన్ బి కరెక్ట్ అండి, మేనరిక వివాహం, క్రాస్ కజిన్ వివాహం. దక్షిణ భారతదేశంలో మేనరికాలు లేదా మేన ప్రక్రియ వివాహాలు సాంస్కృతికంగా అత్యంత ప్రజాదరణ పొందాయి. అనగా
మేనమామ కుమార్తెను లేదా మేనత్త కుమారుడిని వివాహం చేసుకోవడం. దీనివల్ల కుటుంబం యొక్క ఆస్తి మరియు బంధాలు దూరం కాకుండా అంతర్గతంగానే రక్షించబడతాయి. దీనికి విరుద్ధంగా ఉత్తర భారతదేశంలో సగోత్ర నిషిద్ధం మరియు గ్రామ బహిర్వివాహ నియమాల వల్ల ఇవి పూర్తిగా నిషేధించబడ్డాయి. సో సమాంతర బంధుత్వ వివాహాలు ముస్లిం సమాజంలో కనిపిస్తాయంటండి. ఈ సమాంతర బంధుత్వ వివాహాలను ఎక్కడ కనిపిస్తాయి అంటే ముస్లిం సమాజంలో. అంటే బాబాయ్ పిల్లలను పెళ్లి చేసుకోవడం. మామూలుగా హిందువుల్లో అయితే బాబాయ్ పిల్లల్ని అక్క అన్న అంటాం కాబట్టి మనం పెళ్లి చేసుకోలేము. కానీ ముస్లిం సమాజంలో అయితే ఇక్కడ బాబాయ్ పిల్లల్ని పెళ్లి చేసుకుంటారంటండి. దీన్ని సమాంతర బంధుత్వ వివాహాలు అని అంటారు, ప్యారలల్ కజిన్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని గిరిజన వివాహ పద్ధతులకు సంబంధించి క్రింది నిర్దిష్ట సాంప్రదాయక పదాలను అవి సూచించే భాగస్వామిని పొందే పద్ధతులతో జతపరచండి. గిరిజన వివాహాలు వాటిని పొందే పద్ధతులు: పరీక్షా వివాహం, హరణ వివాహం, వినిమయ వివాహం, అనాదర వివాహం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1B, 2A, 3D, 4C. పరీక్షా వివాహం యొక్క పద్ధతి ఏంటి అంటే, ఈ పరీక్షా వివాహాన్ని పొందే పద్ధతి ఏంటంటే యువకుడి శౌర్య పరీక్ష. నెక్స్ట్ హరణ వివాహం అంటే అపహరణ వివాహం. వినిమయ వివాహం అంటే ఇరు కుటుంబాల మధ్య వధువుల మార్పిడి. అనాదర్ వివాహం అంటే బలవంతపు ప్రవేశ వివాహం. భారతదేశంలోని గిరిజన సమాజాలలో భాగస్వామిని పొందే పద్ధతులు చాలా వైవిధ్యంగా ఉంటాయి. పరీక్షా వివాహం అంటే గుజరాత్లోని బిల్ తెగలో గోల్ గదేదో ఉత్సవం ద్వారా యువకుడి శౌర్యాన్ని పరీక్షించి వధువుని ఇస్తారంటండి. దీని ప్రకారం ఈ పరీక్షా వివాహం ప్రకారం గుజరాత్లోని బిల్ అనే తెగలో గోల్ గదేదో ఉత్సవం ద్వారా అంటే ఈ పండుగ ద్వారా, గోల్ గదేదో అనే పండుగ ద్వారా యువకుడి యొక్క శౌర్యాన్ని పరీక్షించి వధువుని ఇస్తారంటండి. నెక్స్ట్ హరణ వివాహం అంటే నాగా బిరాహోర్ మరియు గోండ్ తెగలలో వధువును అపహరించుకు వెళ్ళి పెళ్లి చేసుకోవడం అంటండి. నాగా తెగల్లో, బిరహోర్ తెగల్లో మరియు గోండ్ తెగలలో వధువును అపహరించుకు వెళ్ళి పెళ్లి చేసుకుంటారంటండి. దేని ప్రకారం? హరణ వివాహం ప్రకారం. నెక్స్ట్ వినిమయ వివాహం అంటే వధువు కట్నం ఇచ్చుకోలేని పేద కుటుంబాలు ఇరువైపులా కుమార్తెలను మార్పిడి చేసుకుంటారంటండి. వినిమయ వివాహం అంటే పరస్పరం మార్చుకోవడం. వధువు కట్నం ఇచ్చుకోలేని పేద కుటుంబాలు ఇరువైపులా కుమార్తెలను మార్పిడి చేసుకుంటారంటండి. అనేదార వివాహం అంటే హో మరియు వరాన్ తెగలలో నచ్చిన యువకుడి ఇంట్లోకి యువతి బలవంతంగా ప్రవేశించి నిరసన చేయడం ద్వారా జరిగే వివాహం అండి. అనాదర్ వివాహం అంటే హో మరియు వరాన్ తెగలలో నచ్చిన యువకుడి ఇంట్లోకి యువతి బలవంతంగా ప్రవేశించి నిరసన చేయడం ద్వారా జరిగే వివాహం అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఉన్నత కులానికి చెందిన స్త్రీ తక్కువ సామాజిక ఆర్థిక హోదా లేదా తక్కువ కుల శ్రేణికి చెందిన పురుషుడిని వివాహం చేసుకున్నప్పుడు ఈ వైవాహిక బంధం పురాతన హిందూ గ్రంథాలలో తీవ్రంగా ఖండించబడింది. ఈ రకమైన వివాహాన్ని ఏమంటారు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఉన్నత కులానికి చెందిన స్త్రీ తక్కువ కులానికి లేదా తక్కువ సామాజిక ఆర్థిక హోదా ఉన్న పురుషుడిని వివాహం చేసుకున్నప్పుడు. ఇంకోటి దీనికి ఆపోజిట్లో వస్తుందండి. అంటే ఎక్కువ కులానికి చెందిన అంటే ఉన్నత కులానికి చెందిన పురుషుడు తక్కువ కులానికి చెందిన స్త్రీని వివాహం చేసుకోవడం. ఈ రెండు ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఏమడిగారు? ఉన్నత కులానికి చెందిన స్త్రీ తక్కువ సామాజిక ఆర్థిక హోదా లేదా తక్కువ కుల శ్రేణికి చెందిన పురుషుడిని వివాహం చేసుకున్నప్పుడు ఈ వైవాహిక బంధం పురాతన హిందూ గ్రంథాలలో తీవ్రంగా ఖండించబడింది. ఈ రకమైన వివాహాన్ని ఏమంటారు అంటే ప్రతిలోమ వివాహం అంటారండి. ప్రతిలోమ వివాహం అని అంటారండి. ప్రతిలోమ వివాహం అంటే చూడండి, ధర్మశాస్త్రాల ప్రకారం ఉన్నత కులానికి చెందిన స్త్రీ తనకంటే తక్కువ కులం లేదా సామాజిక హోదా కలిగిన పురుషుడిని వివాహం చేసుకోవడాన్ని ప్రతిలోమ వివాహం అని అంటారండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. సాంప్రదాయ సమాజంలో దీనిని తీవ్రంగా వ్యతిరేకించి దీని ద్వారా పుట్టిన పిల్లలను చండాలులుగా పరిగణించేవారంటండి. ఈ ప్రతిలోమ వివాహం ద్వారా పెళ్లి చేసుకున్న వారికి పుట్టిన పిల్లలను ఏమనేవారు అంటే
చండాలురుగా పరిగణించేవారంటండి. చండాలురు. దీనికి విరుద్ధంగా ఉన్నత కుల పురుషుడు తక్కువ కుల స్త్రీని పెళ్లి చేసుకుంటే దానిని అనులోమ వివాహం అని అంటారండి. ఇప్పుడే చెప్పా, దీనికి ఆపోజిట్లో ఉందండి ఇది. ఇక్కడ ఏముంది, ఉన్నత కులానికి చెందిన స్త్రీ తక్కువ సామాజిక ఆర్థిక హోదా లేదా తక్కువ కుల శ్రేణికి చెందిన పురుషుడు, వీరిని ఏమంటారు, ప్రతిలోమ వివాహం అంటారు. అదే దీనికి ఆపోజిట్లో అంటే ఇక్కడ ఉన్నత కులానికి చెందిన స్త్రీ బదులు ఉన్నత కులానికి చెందిన పురుషుడు. నెక్స్ట్ తక్కువ కులానికి చెందిన పురుషుడి బదులు తక్కువ కులానికి చెందిన స్త్రీ, వీరి మధ్య వివాహం జరిగితే వారిని ఏమంటారండి, అనులోమ వివాహం అని అంటారండి. అనులోమ వివాహం. దీనిని సాంప్రదాయ సమాజంలో కొంతవరకు అనుమతి ఉండేదంటండి. ఏది అనులోమ వివాహం అంటే ఎక్కువ తరగతికి చెందిన అంటే ఎక్కువ కులానికి చెందిన పురుషుడు తక్కువ కులానికి చెందిన స్త్రీ, ఇది అనులోమ వివాహం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రత్యేక వివాహ చట్టం 1954 నిబంధనల ప్రకారం భారతదేశంలో కోర్టు లేదా రిజిస్టర్ వివాహం చట్టబద్ధంగా జరగడానికి క్రింది వాటిలో ఏది ఖచ్చితమైన చట్టబద్ధమైన అవసరం? ఇక్కడ ఏమడిగారండి, ప్రత్యేక వివాహ చట్టం 1954 నిబంధనల ప్రకారం భారతదేశంలో రిజిస్టర్ మ్యారేజెస్ అండి, రిజిస్టర్ మ్యారేజెస్ చట్టబద్ధంగా జరగడానికి క్రింది వాటిలో ఏది ఖచ్చితంగా చట్టబద్ధమైన అవసరం అంటే అభ్యంతరాలను ఆహ్వానించడం కోసం ఉద్దేశించిన వివాహానికి సంబంధించి తప్పనిసరిగా 30 రోజులు బహిరంగ నోటీసు దాఖలు చేయడం అండి. అభ్యంతరాలను ఆహ్వానించడం కోసం ఉద్దేశించిన వివాహానికి సంబంధించి తప్పనిసరిగా 30 రోజుల బహిరంగ నోటీసు దాఖలు చేయడం. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ప్రత్యేక వివాహ చట్టం 1954 ప్రకారం కులం మతంతో సంబంధం లేకుండా ఎవరైనా కోర్టు ద్వారా రిజిస్టర్ వివాహం చేసుకోవచ్చు. దీనికి సప్తపది లేదా సాంప్రదాయ పూజలు అవసరం లేదు. అయితే ఈ చట్టంలోని సెక్షన్ 5 మరియు సెక్షన్ 6 ప్రకారం దంపతులు వివాహం చేసుకోవడానికి 30 రోజుల ముందే మ్యారేజ్ రిజిస్టర్కు రాతపూర్వక నోటీసులను ఇవ్వాలంటండి. రాతపూర్వక నోటీసులను 30 రోజుల ముందే ఇవ్వాలి. ఆ నోటీసును కార్యాలయ బోర్డుపై అందరికీ కనిపించేలా ఉంచుతారంటండి. ఈ నోటీసును కార్యాలయ బోర్డుపై అందరికీ కనిపించేలా ఉంచుతారు. ఎవరైనా చట్టపరమైన అభ్యంతరాలు అంటే ఉదాహరణకు అప్పటికే పెళ్లి కావడం, మైనర్ వయసు మొదలైనవి తెలపడానికి ఈ 30 రోజుల గడువు ఉపయోగపడుతుందంటండి. ఈ 30 రోజుల నోటీసు ముందే ఇవ్వడం వల్ల వీరికి అప్పటికే పెళ్లి కావడం కానీ లేదంటే మైనర్ వయసు ఇలాంటి విషయాలు ఏమైనా ఉంటే ముందే తెలియడానికి 30 రోజుల గడువు అనేది ఉపయోగపడుతుందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇస్లామిక్ న్యాయశాస్త్రం ప్రకారం ముందుగా నిర్ణయించిన కట్నం అంటే మహర్తో, ఈ కట్నాన్ని ఏమంటారండి ముస్లింలు, మహర్ అని అంటారండి. ఈ మహర్తో ఒక నిర్దిష్ట కాల పరిమితి కోసం చేసుకునే తాత్కాలిక ఒప్పంద వివాహ రూపం ఏది? దేని ప్రకారం? షియా విభాగంలో ఆచరించబడిన దాని ప్రకారం. ఇస్లామిక్ న్యాయశాస్త్ర ప్రకారం ముందుగా నిర్ణయించిన కట్నం అంటే మహర్తో ఒక నిర్దిష్ట కాల పరిమితి కోసం చేసుకునే తాత్కాలిక ఒప్పంద వివాహ రూపం ఏది అంటే నికాహ్ ముతా అండి. నికాహ్ ముతా. ముస్లిం పర్సనల్ లాలో విభిన్న వివాహ రూపాలనే ఉన్నాయంట. నికాహ్ ముతా అంటే ఇది ఒక నిర్దిష్ట కాల పరిమితి అంటే తాత్కాలికం కోసం చేసుకునే ఒక ఒప్పంద వివాహం అండి. ఏది? నికాహ్ ముతా. కాల పరిమితి ముగియగానే ఈ వివాహం స్వయంచాలకంగా రద్దవుతుందంటండి. ఈ పీరియడ్ అనేది కంప్లీట్ అయిపోతే ఇది ఆటోమేటిక్గా రద్దవుతుందండి. ఇది షియా ముస్లింలలో చారిత్రాత్మకంగా ఉనికిలో ఉందంట. ఎలాంటి ముస్లింలలో? షియా అనే ముస్లింలలో. నెక్స్ట్ క్వశ్చన్, నికాహ్ మిస్యార్. నికాహ్ మిస్యార్ భార్యాభర్తలు కలిసి ఒకే ఇల్లాన్ని పంచుకోకుండా, నివాస బాధ్యతలు లేకుండా కేవలం చట్టబద్ధమైన బంధాన్ని కలిగి ఉండడాన్ని నికాహ్ మిస్యార్ అని అంటారంటండి. నెక్స్ట్ నికాహ్ హలాలా. చాలా డిఫరెంట్గా ఉన్నాయండి ఈ టర్మ్స్ అనేవి. సో కొంచెం అర్థం చేసుకోవడానికి డిఫికల్టీగా ఉంది, కొంచెం ఫోకస్ చేయండి. నికాహ్ హలాలా అంటే విడాకులు తీసుకున్న భర్తను తిరిగి పెళ్లి చేసుకోవాలంటే సదరు మహిళ ముందుగా మరొక పురుషుడిని వివాహం చేసుకుని
ఆ బంధాన్ని నెరవేర్చి విడాకులు పొందాకే పాత భర్తను పెళ్లి చేసుకోవడానికి చట్టబద్ధంగా అర్హురాలవుతుందటండి. దేని ప్రకారం? నికాహ్ హలాలా. దీని ప్రకారం విడాకులు తీసుకున్న భర్తను తిరిగి పెళ్లి చేసుకోవాలంటే సదరు మహిళ ముందుగా మరొక పురుషుడిని వివాహం చేసుకుని ఆ బంధాన్ని నెరవేర్చి విడాకులు పొందాకే పాత భర్తను మళ్ళీ చేసుకోవడానికి చట్టబద్ధంగా అర్హురాలవుతుందంట అండి. అంటే మొదటి భర్తను ఫస్ట్ విడాకులు ఇచ్చిన తర్వాత మళ్ళీ అదే మొదటి భర్తను పెళ్లి చేసుకోవాలంటే ఇంకొక పురుషుడిని పెళ్లి చేసుకొని అతనికి మళ్ళా విడాకులు ఇచ్చి మళ్ళీ పాత భర్తను పెళ్లి చేసుకోవాలంటండి. ఇది చట్టబద్ధంగా అమల్లో ఉన్నది. నెక్స్ట్ క్వశ్చన్, బాల్య వివాహాల నిషేధ చట్టం 2006కు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఇక్కడ ఏం అడిగారండి? బాల్య వివాహాల నిషేధ చట్టం సంబంధించి అడిగారండి. PCMA 2006 ప్రకారం అంటే బాల్య వివాహాల నిషేధ చట్టం 2006 ప్రకారం దేశంలో జరిగే ఏ బాల్య వివాహమైనా అన్ని పరిస్థితులలోనూ స్వయంచాలకంగా మొదటి నుంచే పూర్తిగా రద్దవుతుంది. నెక్స్ట్, వివాహ సమయంలో బాల్య వయసులో ఉన్న వ్యక్తి మేజర్ వయసు వచ్చిన తర్వాత 2 సంవత్సరాల లోపు వివాహాన్ని రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి ఈ చట్టం అనుమతిస్తుంది. వివాహ సమయంలో బాల్య వయసులో ఉన్న వ్యక్తి మేజర్ వయసు వచ్చిన తర్వాత 2 సంవత్సరాల లోపు వివాహాన్ని రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి ఈ చట్టం అనుమతిస్తుంది. పై వాక్యాలలో ఏవి సరైనవి? ఆప్షన్ బి కరెక్ట్ అండి. ఓన్లీ 2 మాత్రమే కరెక్ట్ అండి. వివాహ సమయంలో బాల్య వయసులో ఉన్న వ్యక్తి మేజర్ వయసు వచ్చిన తర్వాత 2 సంవత్సరాల లోపు వివాహాన్ని రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి ఈ బాల్య వివాహాల నిషేధ చట్టం 2026 అనేది అనుమతిస్తుందంటండి. కానీ స్టేట్మెంట్ 1లో ఏమన్నారు? దేశంలో జరిగే ఏ బాల్య వివాహమైనా అన్ని పరిస్థితులలోనూ స్వయంచాలకంగా మొదటి నుంచే పూర్తిగా రద్దవుతుంది అన్నారండి. ఇది రాంగ్ అండి. ఇక్కడ ఏమన్నారు? మొదటి నుంచే. ఇది గమనించాలండి. అలాగే ఇక్కడ స్టేట్మెంట్లో అన్ని అన్నారండి. అన్ని పరిస్థితులలోనూ అంటే ఇవి 2 ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ అండి. సో మనం థింక్ చేయాలండి, కనీసం ఇది ఎలిమినేట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయా లేదా అన్నట్టు. సో దిస్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. ఇన్ మెయిన్ ఎగ్జామ్స్ ఆల్సో సేమ్ ఇట్లాంటి ఆప్షన్స్ అనేవి రిపీట్ అవుతాయండి. కానీ 100% కరెక్ట్ అవుతాయని చెప్పలేం, కానీ కొంచెం ట్రై చేయాలండి ఎలిమినేట్ చేయడానికి. గుడ్డిగా ఆన్సర్ పెట్టడం కంటే అట్లీస్ట్ ఎలిమినేట్ చేయడానికి ట్రై చేయాలండి. కానీ 100% కరెక్ట్ అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరండి. 100% కరెక్ట్ కావాలంటే మీకు ఖచ్చితంగా ఆన్సర్ తెలిసింటే మాత్రమే చేయాలండి. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. బాల్య వివాహాల నిషేధ చట్టం 2006 ప్రకారం భారతదేశంలో జరిగే అన్ని బాల్య వివాహాలు జరిగిపోగానే స్వయంచాలకంగా రద్దు కావండి. అంటే భారతదేశంలో జరిగే అన్ని బాల్య వివాహాలు జరిగిపోగానే స్వయంచాలకంగా రద్దు కావు. అంటే నాట్ ఆటోమేటికలీ వాయిడ్ యాప్ ఇనిటియో. అంటే బాల్య వివాహాలు జరిగిన వెంటనే అన్ని రద్దు కావు. చట్టం ప్రకారం అవి అంటే రద్దు చేసుకోదగినవా లేదా అనేవి ఫస్ట్ గమనించి అందులో రద్దు చేసుకోదగినవి మాత్రమే రద్దవుతాయండి. రిమైనింగ్ అన్ని రద్దు కావండి. అంటే బాల్య వివాహానికి గురైన వ్యక్తి మేజర్ వయసు అంటే మగపిల్లలకు 21 ఏళ్ళు వచ్చిన తర్వాత 2 సంవత్సరాల లోపు అంటే 23 ఏళ్ళు నిండక ముందే కోర్టును ఆశ్రయించి తన వివాహాన్ని రద్దు చేయాల్సిందిగా పిటిషన్ వేయచ్చంటండి. అంటే బాల్య వివాహానికి గురైన వ్యక్తి మేజర్ వయసు వచ్చిన తర్వాత అంటే 21 ఏళ్ళు వచ్చిన తర్వాత 2 సంవత్సరాల లోపు అంటే 23 ఏళ్ళ నిండక ముందే కోర్టును ఆశ్రయించి తన వివాహాన్ని రద్దు చేయాల్సిందిగా పిటిషన్ వేయచ్చంటండి. ఒకవేళ ఆ గడువులోపు పిటిషన్ వేయకపోతే ఆ బంధం అనేది చట్టబద్ధంగా అలాగే ఉండిపోతుందండి. అంటే ఇది రద్దు అనేది అవ్వదు. ఏది మ్యారేజ్ అనేది రద్దు అవ్వదు. నెక్స్ట్ క్వశ్చన్, నీలగిరి కొండలలోని తోడా తెగ మరియు జౌన్సార్ బావర్లోని ఖాసా గిరిజనులలో భ్రాతృక బహుభర్తృత్వం ఆచారం కనిపిస్తుంది. ఈ వ్యవసాయ మరియు పశుపోషణ గిరిజన సమాజాలలో బహుభర్తృత్వ నిర్మాణాలు భౌగోళిక లేదా పర్యావరణ పరిమితులతో మరియు పరిమితంగా ఉన్న పూర్వీకుల భూమి ముక్కలు కాకుండా నిరోధించాలనే ఆర్థిక అవసరంతో బలంగా ముడిపడి ఉన్నాయి. ఆప్షనే కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. నీలగిరి కొండలలోని తోడా తెగ మరియు
జౌన్సార్ బావర్లోని ఖాసా గిరిజనులలో ఈ భ్రాతృక బహుభర్తృత్వం ఆచారం అనేది కనిపిస్తుందంటండి. భ్రాతృక బహుభర్తృత్వం అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే ఈ నీలగిరి కొండలలోని తోడా తెగల్లోను మరియు జౌన్సార్ బావర్లోని ఖాసా తెగల్లో, ఖాసా అనే గిరిజనులలో. నెక్స్ట్, ఈ వ్యవసాయ మరియు పశుపోషణ గిరిజన సమాజాలలో బహుభర్తృత్వ నిర్మాణాలు భౌగోళికంగా లేదా పర్యావరణ పరిమితులతో మరియు పరిమితంగా ఉన్న పూర్వీకుల భూమి ముక్కలు కాకుండా నిరోధించాలనే ఆర్థిక అవసరంతో బలంగా ముడిపడి ఉన్నాయంటండి. ఏవి? ఈ వ్యవసాయము మరియు పశుపోషణ అనేవి. భారతదేశంలో నీలగిరి కొండల్లోని తోడాలు మరియు హిమాలయ సరిహద్దుల్లోని ఖాసా తెగలలో భ్రాతృక బహుభర్తృత్వం కనిపిస్తుందటండి. ఇక్కడ నీలగిరి కొండల్లోని తోడా తెగల్లో మరియు వారి యొక్క సరిహద్దుల్లో అంటే హిమాలయ సరిహద్దుల్లోని ఖాసా తెగల్లో ఏది కనిపిస్తుంది? భ్రాతృక బహుభర్తృత్వం అంటే ఫ్రాటర్నల్ పాలియాండ్రీ అనేది కనిపిస్తుందంటండి. అనగా సొంత అన్నదమ్ములు అందరూ కలిసి ఒకే స్త్రీని వివాహం చేసుకోవడం అండి. అంటే సొంత అన్నదమ్ములు కలిసి ఒక స్త్రీని వివాహం చేసుకోవడాన్ని భ్రాతృక బహుభర్తృత్వం అని అంటారంటండి. ఎందుకంటే ఆ కొండ ప్రాంతాలలో వ్యవసాయానికి లేదా పశుపోషణకు అనుకూలమైన భూమి చాలా పరిమితంగా ఉంటుందంట, అంటే లిమిటెడ్గా ఉంటుంది. అన్నదమ్ములు విడివిడిగా పెళ్లిళ్ళు చేసుకుంటే ఆ ఆస్తి అనేది ముక్కలైపోతుంది. కాబట్టి ఆస్తి విచ్ఛిన్నం కాకుండా ఉండటానికే వీరంతా ఒకే కుటుంబంగా కలిసి జీవిస్తారు. కాబట్టి ఈ ఒకే కుటుంబంగా కలిసి జీవించడం కోసం అన్నదమ్ములందరూ కలిసి ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకుంటారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 498 ప్రస్తుత భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ యొక్క సంబంధిత నిబంధనలుగా మార్చబడిందంట అండి. ఇది ఏది? సెక్షన్ 498A అనేది భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ యొక్క సంబంధిత నిబంధనలుగా మార్చబడిందంట రీసెంట్గా. సో ఈ సెక్షన్ 498A ప్రకారం కుటుంబం లోపల వివాహిత మహిళలపై జరిగే శారీరక లేదా మానసిక వేధింపులు లేదా క్రూరత్వం అనేది ఎటువంటి నేరం అంటే కాగ్నిజబుల్, నాన్ బెయిలబుల్ మరియు నాన్ కాంపౌండబుల్ నేరం అండి. ఎటువంటి నేరం కింద వస్తుందంటే ఇది భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 498A అనే నిబంధన ప్రకారం కుటుంబం లోపల వివాహిత మహిళలపై అంటే పెళ్ళైన మహిళపై శారీరకంగా లేదా మానసికంగా వేధింపులు చేయడాన్ని ఎటువంటి నేరంగా పరిగణిస్తారు అంటే కాగ్నిజబుల్గా, నాన్ బెయిలబుల్గా మరియు నాన్ కాంపౌండబుల్గా ఇటువంటి నేరాలుగా ప్రకటిస్తారంటండి. వీటి యొక్క ఎక్స్ప్లెనేషన్ చూస్తే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది ఆ టర్మ్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది. వివాహ వ్యవస్థ లోపల మహిళలను వరకట్నం లేదా ఇతర కారణాల వల్ల వేధించడాన్ని అరికట్టడానికి తెచ్చిన పాత ఐపీసీ సెక్షన్ 498 అనేది ప్రస్తుత నూతన క్రిమినల్ కోడ్ బిఎన్ఎస్ నిబంధనలు అత్యంత కఠినమైనది. ఇది కాగ్నిజబుల్ అంటే ఏంటంటే పోలీసులు వారెంట్ లేకుండానే నిందితుడిని నేరుగా అరెస్ట్ చేయవచ్చు. వీటిని ఏమంటారు అంటే కాగ్నిజబుల్ అంటారు. నాన్ బెయిలబుల్ అంటే పోలీస్ స్టేషన్లో బెయిల్ అనేది లభించదండి, కోర్టు ద్వారానే బెయిల్ పొందాలి నాన్ బిల్లబుల్ అంటే. మరియు నాన్ కాంపౌండబుల్ అంటే బాధితురాలు మరియు నిందితుడు కోర్టు వెలుపల అంత సులభంగా రాజీ పడి కేసును ఉపసంహరించుకోవడానికి వీలుండదండి. అంటే ఈ బాధితురాలు మరియు ఈ నిందితుడు కోర్టు వెలుపల ఈ సులభంగా రాజీపడి కేసును విత్డ్రా చేసుకోవడానికి వీలుండదంట అండి. అంత ఈజీగా విత్డ్రా అనేది చేసుకోలేరండి వీళ్ళు. దాన్ని నాన్ కాంపౌండబుల్ అని అంటారు. కాగ్నిజబుల్ అంటే అర్థమైంది కదండి, పోలీసులు వారెంట్ లేకుండానే నిందితుడిని నేరుగా అరెస్ట్ చేయవచ్చు. నాన్ విల్లబుల్ అంటే పోలీస్ స్టేషన్లో బెయిల్ అనేది లభించదు, కోర్టు ద్వారా మాత్రమే బెయిల్ పొందాలి. నాన్ కాంపౌండబుల్ అంటే బాధితురాలు మరియు నిందితుడు కోర్టు వెలుపల అంత ఈజీగా రాజీ పడి కేసును విత్డ్రా చేసుకోవడానికి వీలుండదండి. దాన్ని నాన్ కాంపౌండబుల్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, మానవ వివాహ వ్యవస్థ యొక్క చారిత్రాత్మక అధ్యయనాలలో ఒక అరుదైన సాంప్రదాయం కనిపిస్తుంది. దీని ప్రకారం ఒక పురుషుడు చనిపోయిన తన సొంత సోదరుడి భార్యను వితంతువును
వివాహం చేసుకోవాల్సిన బంధుత్వ బాధ్యతను కలిగి ఉంటాడు. ఈ వివాహ రూపాన్ని ఏమంటారు? క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి. మానవ వివాహ వ్యవస్థ యొక్క చారిత్రాత్మక అధ్యయనాలలో ఒక అరుదైన సాంప్రదాయం అనేది కనిపిస్తుంది. దీని ప్రకారం ఒక పురుషుడు చనిపోయిన తన సొంత సోదరుడి భార్యను, అంటే తన తమ్ముడి భార్యను కానీ తన అన్న భార్యను కానీ, అంటే ఆమె అప్పుడేమవుతుంది, వితంతు అవుతుంది. కాబట్టి ఆ వితంతువును వివాహం చేసుకోవాల్సిన బంధుత్వ బాధ్యతను కలిగి ఉంటాడంట. అంటే అన్న యొక్క భార్యను కానీ లేదంటే తమ్ముని యొక్క భార్యను కానీ వివాహం చేసుకోవాల్సి వస్తుంది. అటువంటి బాధ్యత కలిగి ఉంటాడు. కాబట్టి అటువంటి వివాహ రూపాన్ని ఏమంటారు అంటే లెవిరేట్ అని అంటారండి. లెవిరేట్ లేదా దేవర న్యాయ వివాహం అని అంటారండి. లెవిరేట్ లేదా దేవర న్యాయ వివాహం. లెవిరేట్ లేదా దేవర న్యాయ వివాహం అంటే ఒక వ్యక్తి మరణించినప్పుడు అతని వంశం లేదా ఆస్తి వేరే వాళ్ళకి వెళ్ళిపోకుండా ఉండడానికి అతని వితంతువును, అంటే చనిపోయిన యొక్క భార్యను అతని వ్యక్తి యొక్క, అంటే సోదరుడు అంటే ఎవరండి? చనిపోయిన వ్యక్తి యొక్క అన్న లేదా తమ్ముడు, అంటే ఈ వితంతు యొక్క మరిది లేదా బావ. వితంతువుకైతే మరిది లేదా బావ, అదే చనిపోయిన వ్యక్తికైతే తమ్ముడు లేదా అన్న. ఈ తమ్ముడు కానీ లేదా అన్న యొక్క భార్యను పెళ్లి చేసుకోనే పద్ధతిని ఏమంటారు అంటే లెవిరేట్ లేదా దేవర న్యాయం అని అంటారంటండి. అంటే ఈ వితంతువుని, అంటే అన్న యొక్క భార్యను కానీ లేదంటే తమ్ముని యొక్క భార్యను కానీ, అంటే ఆమె వితంతువు అయి ఉంటుంది కాబట్టి ఆమెను వివాహం చేసుకోవడాన్ని ఏమంటారు అంటే దేవర న్యాయ వివాహం లేదా లెవిరేట్ వివాహం అని అంటారు. ఇది భారతదేశంలోని కొన్ని గిరిజన తెగలతో పాటు పురాతన సమాజాల్లో అమల్లో ఉందంటండి ఇది. నెక్స్ట్ సొరోరేట్ అంటే ఒక వ్యక్తి తన భార్య మరణించిన తర్వాత ఆమె సొంత సోదరిని అంటే మేనకోడలు లేదా మరదలను వివాహం చేసుకోవడం. అంటే భార్య యొక్క చెల్లెలు లేదా అక్కని ఏమవుతుందండి ఈ వ్యక్తికి, అయితే మరదలు కావాలి లేదా కోడలు కావాలి. సో ఒక వ్యక్తి తన భార్య మరణించిన తర్వాత ఆమె సొంత సోదరిని అంటే మేనకోడలను లేదా మరదలను వివాహం చేసుకోవడాన్ని ఈ సొరోరేట్ అని అంటారంటండి. సొరోరేట్. నెక్స్ట్ అనులోమ లేదా ప్రతిలోమ అంటే ఒక వర్ణ లేదా కుల అంతరాల శ్రేణికి సంబంధించింది. ఆల్రెడీ డిస్కస్ చేసామండి. అనులోమ అంటే ఏంటి, ప్రతిలోమ అంటే ఏంటి. అనులోమ అంటే ఉన్నత కులానికి చెందిన పురుషుడు తక్కువ కులానికి చెందిన స్త్రీని పెళ్లి చేసుకోవడం. అదే ప్రతిలోమ అంటే ఉన్నత కులానికి చెందిన స్త్రీని తక్కువ కులానికి చెందిన పురుషుడు పెళ్లి చేసుకోవడం. దీన్ని ప్రతిలోమ అంటారు. సింపుల్ అండి, చాలా చాలా ఈజీగా ఉంటుంది ఈ సొసైటీ అనేది, కానీ చాలా జాగ్రత్తగా చదువుకోవాలండి. ఎక్కువ కన్ఫ్యూజన్ ఉంటుందండి ఇక్కడ. అనులోమ అంటే ఏంటి, ప్రతిలోమ అంటే ఏంటి, ఎండోగామి అంటే ఏంటి, ఎక్సోగామి అంటే ఏంటి, ఇట్లా చిన్న చిన్న వర్డ్స్ అంటే ఈజీగానే ఉంటాయి, కానీ గుర్తు పెట్టుకోవడానికి చిన్న కన్ఫ్యూజన్ అనేది ఉంటుందండి. ప్రాక్టీస్ చేస్తేనే గుర్తుంటాయండి ఇవి. నెక్స్ట్ పురాతన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం వివాహాలు 8 రకాలుగా వర్గీకరించబడ్డాయి. వీటిలో నిద్రపోతున్న, మత్తులో ఉన్న లేదా మానసిక స్థిరత్వం లేని స్త్రీని బలవంతంగా అపహరించి లేదా లొంగ తీసుకొని చేసుకునే అత్యంత అధమమైన నిషేధించబడిన వివాహ రూపం ఏది అంటే పైశాచ వివాహం అండి. అంటే ఆమె నిద్రపోతున్నప్పుడు లేదా మత్తులో ఉన్నప్పుడు లేదా మానసిక స్థిరత్వం లేని, అంటే ఆమెకు స్పృహ లేనప్పుడు స్త్రీని బలవంతంగా అపహరించి లేదా లొంగ తీసుకొని చేసుకునే వివాహాన్ని ఏమంటారు అంటే పైశాచ వివాహం అని అంటారండి. 8 రకాల హిందూ వివాహాల రూపాలలో ఇది అత్యంత అధమమైనది. స్పృహలో లేని లేదా రక్షణ లేని స్త్రీని లొంగ తీసుకొని బలవంతంగా వివాహం చేసుకోవడం అండి. ఈ వివాహాలను ఎన్ని రకాలండి? హిందూ వివాహ రూపాలలో 8 అండి. 8 రకాలు అనేవి ఇవి వివాహ రకాలు. ఇందులో ఇది పైశాచిక వివాహం. నెక్స్ట్ అసుర వివాహం అంటే ఏంటి అంటే కన్యాశుల్కం ఇచ్చి వధువును కొనుక్కోవడం అండి. అంటే డబ్బులు ఇచ్చి వధువును కొనుక్కోవడం అండి. దీన్ని అసుర వివాహం అని అంటారు. రాక్షస వివాహం అంటే యుద్ధంలో స్త్రీ కుటుంబ సభ్యులను ఓడించి ఆమెను బలవంతంగా ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకోవడం. అంటే యుద్ధంలో స్త్రీ కుటుంబ సభ్యులని
ఓడించి ఆమెను బలవంతంగా ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకోవడాన్ని రాక్షస వివాహం అని అంటారండి. గాంధర్వ వివాహం అంటే పెద్దల ప్రమేయం లేకుండా కేవలం యువతీ యువకులు పరస్పర ప్రేమ లేదా ఆకర్షణ ఆధారంగా జరిగే వివాహం అంటే లవ్ మ్యారేజెస్ అండి. లవ్ మ్యారేజ్ ఏమంటారు? గాంధర్వ వివాహం అని అంటారండి. అంటే పెద్దల ప్రమేయం లేకుండా కేవలం వీరి యొక్క పరస్పరంగా ప్రేమ లేదా ఆకర్షణ ఆధారంగా చేసుకునే వివాహం అండి. నెక్స్ట్ క్వశ్చన్, హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం చట్టబద్ధమైన విడాకులు పొందే నిబంధనలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం చట్టబద్ధమైన విడాకులు పొందే నిబంధనలను సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఈ హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం సెక్షన్ 13B ప్రకారం భార్యాభర్తలు ఇద్దరు పరస్పర అంగీకారంతో విడాకులు కోరుతూ ఉమ్మడి పిటిషన్ దాఖలు చేయవచ్చు. పరస్పర విడాకుల పిటిషన్ దాఖలు చేయడానికి ముందే దంపతులిద్దరూ అన్ని పరిస్థితులలోనూ కనీసం 3 సంవత్సరాల పాటు విడివిడిగా నివసించి ఉండటం చట్టబద్ధంగా తప్పనిసరి. పై వాక్యాలలో ఎన్ని సరైనవి అంటే ఓన్లీ 1 మాత్రమే కరెక్ట్ అండి. ఓన్లీ 1 మాత్రమే కరెక్ట్. స్టేట్మెంట్ 1 మాత్రమే కరెక్ట్. అంటే ఈ హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం సెక్షన్ 13B ప్రకారం భార్యాభర్తలు ఇద్దరు పరస్పర అంగీకారంతో విడాకులు కోరుతూ ఉమ్మడిగా పిటిషన్ దాఖలు చేయవచ్చంటండి. సో దిస్ ఈజ్ ద కరెక్ట్. స్టేట్మెంట్ 2 అనేది ఎందుకు రాంగో చూద్దామండి. సో ఇది ఆల్రెడీ కరెక్ట్ డిస్కస్ చేశాము. అంటే హిందూ వివాహ చట్టం 1955లోని సెక్షన్ 13B పరస్పర అంగీకార విడాకుల గురించి స్పష్టంగా వివరిస్తుంది. కరెక్టే. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 అనేది ఎందుకు రాంగో అంటే ఈ హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం పరస్పర విడాకులకు అప్లై చేయాలంటే దంపతులు కనీసం 1 సంవత్సరం పాటు విడివిడిగా నివసించి ఉంటే సరిపోతుందండి. కానీ అక్కడేమన్నారు 3 సంవత్సరాలు అన్నారు. సో 3 సంవత్సరాలు కాదు, కనీసం 1 సంవత్సరం విడివిడిగా నివసించి ఉంటే సరిపోతుందండి. సో దిస్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్ స్టేట్మెంట్ 2 అనేది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో వివాహ వ్యవస్థను మహిళల హక్కులను పునర్నిర్మించిన క్రింది ప్రధాన కేంద్ర చట్టాలను మరియు సవరణలను అవి ఆమోదించబడిన ఖచ్చితమైన సంవత్సరాలతో జతపరచండి. ఖచ్చితమైన సంవత్సరాలండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1B 2A 3D 4C. విదేశీ వివాహ చట్టం అనేది ఎప్పుడు ఆమోదించబడింది అంటే 1969 అండి. విదేశీ వివాహ చట్టం అనేది 1969. ముస్లిం వివాహాల రద్దు అనేది 1939. వరకట్న నిషేధ మూల చట్టం అనేది 1961. ముస్లిం మహిళల విడాకుల హక్కుల రక్షణ చట్టం అనేది 1986 అండి. 1986. ది ఫారిన్ మ్యారేజ్ యాక్ట్ అనేది ఒక భారతీయ పౌరుడు విదేశీయుడిని వివాహం చేసుకున్నప్పుడు దానికి చట్టబద్ధత కల్పించే చట్టం 1969 అండి. ఒక భారతీయ పౌరుడు విదేశీయుడిని వివాహం చేసుకున్నప్పుడు దానికి చట్టబద్ధత కల్పించే చట్టం ఏది అంటే ది ఫారిన్ మ్యారేజ్ యాక్ట్ 1969. ముస్లిం వివాహాల రద్దు చట్టం అనేది ముస్లిం మహిళలు కొన్ని షరతుల ఆధారంగా కోర్టు ద్వారా విడాకులు పొందేలా బ్రిటిష్ కాలంలో తెచ్చిన చట్టం అనేది ముస్లిం వివాహాల రద్దు చట్టం 1939 అండి. నెక్స్ట్, దేశంలో వరకట్నం తీసుకోవడం మరియు ఇవ్వడాన్ని నిషేధించిన చట్టం ఏది అంటే వరకట్న నిషేధ చట్టం 1961. నెక్స్ట్, ప్రసిద్ధ షాబానో తీర్పు తదనంతరం రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఇద్దత్ కాలంలో భృతి కోసం తెచ్చిన ప్రత్యేక చట్టం ఏంటి అంటే ముస్లిం మహిళల చట్టం 1986. ప్రసిద్ధ షాబానో కేసులో తీర్పు తదనంతరం రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఇద్దత్ కాలంలో భృతి కోసం తెచ్చిన ప్రత్యేక చట్టం ఏంటి అంటే ముస్లిం మహిళల చట్టం 1986. నెక్స్ట్ క్వశ్చన్, ఇస్లామిక్ వివాహ చట్టాల ప్రకారం వరుడు వధువుకు చెల్లించే పవిత్ర ధనం లేదా కట్నాన్ని మహర్, ఇక్కడ మనం ఆల్రెడీ డిస్కస్ చేసామండి. ఇస్లామిక్లో వరుడు వధువుకు చెల్లించే పవిత్ర ధనం లేదా కట్నాన్ని ఏమంటారు అంటే మహర్ అని ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఈ కట్నాన్ని లేదా మహర్ని చెల్లించే సమయాన్ని బట్టి 2 భాగాలుగా వర్గీకరిస్తారు. వివాహం జరిగిన వెంటనే వధువుకు తప్పనిసరిగా చెల్లించాల్సిన మహర్ రూపాన్ని ఏమంటారు అంటే ఆన్ ది స్పాట్, వివాహం జరిగిన వెంటనే ఆన్ ది స్పాట్ వధువుకు తప్పనిసరిగా చెల్లించాల్సిన మహర్ రూపాన్ని ఏమంటారు అంటే మహర్ ఈ ము అజ్జల్ అని అంటారండి.
మహర్ ఈ ము అజ్జల్, తక్షణ మహర్ అని అంటారండి. వివాహ ఒప్పందం కుదిరిన వెంటనే వధువు డిమాండ్ చేసిన లేదా వివాహ సమయంలోనే అయినా తక్షణమే చెల్లించాల్సిన మహర్ ఏంది అంటే ఇదండి, మహర్ ఈ మహు అజ్జల్. మహర్ ఈ ము అజ్జల్, మహర్ ఈ ము అజ్జల్ అనేదాన్ని చెల్లిస్తారంటండి. ఎప్పుడు వివాహ ఒప్పందం కుదిరిన వెంటనే వధువు డిమాండ్ చేసిన లేదా వివాహ సమయంలోనే అయినా తక్షణమే చెల్లించాల్సిన మహర్ని మహర్ ఈ ము అజ్జల్ అని అంటారు. ప్రాంప్ట్ డోనర్ అంటారంట దీన్ని. నెక్స్ట్, మహర్ ఈ ము అజ్జల్ అంటే వివాహ సమయంలో కాకుండా భవిష్యత్తులో ఒక నిర్దిష్ట గడువులోపు లేదా విడాకులు లేదా మరణం సంభవించినప్పుడు చెల్లించడానికి వీలున్న వాయిదా మహర్ని ఏమంటారు అంటే మహర్ ఈ ము అజ్జల్, ము వజ్జల్ అండి. డిఫర్డ్ డోవర్ అని కూడా అంటారంటండి. మహర్ ఈ ము వజ్జల్ అని అంటారు. ఇది వాయిదా ప్రకారం, అంటే వివాహ సమయంలో కాకుండా భవిష్యత్తులో ఒక నిర్దిష్ట గడువులోపు లేదా విడాకులు లేదా మరణం సంభవించినప్పుడు చెల్లించడానికి వీలున్న వాయిదా మహిర్ ఏది అంటే మహర్ ఈ ము వజ్జల్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఆప్షన్ మహర్ ఈ మితల్ అంటే కస్టమరీ డోర్ అండి. వివాహ పత్రంలో మహర్ మొత్తం ఖచ్చితంగా రాయనప్పుడు వధువు కుటుంబంలోని ఇతర మహిళల హోదాను బట్టి కోర్టు నిర్ణయించే సముచిత మహర్ అండి. అంటే పెళ్లి చేసుకునేటప్పుడు వివాహ పత్రంలో కట్నం ఎంత ఇవ్వాలి అనేది ఖచ్చితంగా రాయకున్నప్పుడు, అంటే పత్రంలో రాయకుండా ఉన్నప్పుడు వధువు కుటుంబంలోని ఇతర మహిళల హోదాను బట్టి, అంటే వారి యొక్క స్థితిని బట్టి, అంటే వారి యొక్క ఆర్థిక హోదా ఎలా ఉందో దాన్ని బట్టి ఈ కోర్టు నిర్ణయించే సముచిత మహర్ని ఏమంటారు అంటే మహర్ ఈ మితల్ అని అంటారంటండి. మహర్ ఈ మితల్, కస్టమరీ డోర్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాధాన్యత వివాహ ఆచారాలు మరియు అవి అమల్లో ఉన్న గిరిజన లేదా సామాజిక వర్గాలకు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా జతపరచబడిన దానిని గుర్తించండి. తప్పుగా జతపరచబడిన జత అడిగారండి. ఇక్కడ కరెక్ట్ కాదు, తప్పు అడిగారు. దేనికి సంబంధించి అడిగారు? ప్రాథమిక వివాహ ఆచారాలు మరియు అమల్లో ఉన్న గిరిజన లేదా సామాజిక వర్గాలకు సంబంధించి. సొరోటేటెడ్ మ్యారేజ్. సొరోరేటెడ్ మ్యారేజ్ అంటే చనిపోయిన భార్య యొక్క సొంత సోదరిని వివాహం చేసుకోవడం. ఆల్రెడీ డిస్కస్ చేసామండి ఈ పాయింట్. నెక్స్ట్, ప్యారలల్ కజిన్ మ్యారేజ్, ఇది కూడా డిస్కస్ చేసామండి. ఉత్తర భారత హిందూ సగోత్ర నిర్మాణాలలో విరివిగా కనిపించే ఆచారం. నెక్స్ట్, క్రాస్ కజిన్ మ్యారేజ్ అంటే దక్షిణ భారతదేశంలో మేనమామ కుమార్తె లేదా మేనత్త కుమారుడితో జరిగే వివాహం. నెక్స్ట్, నాన్ ఫ్రాటర్నల్ పోలియాండ్రీ అంటే కేరళలోని నాయర్ సామాజిక వర్గంలో చారిత్రాత్మకంగా ఆచరించబడిన బహుభర్తృత్వం. ఆప్షన్ బి ఇస్ రాంగ్ ఆన్సర్ అండి. ప్యారలల్ కజిన్ మ్యారేజ్ అంటే ఇక్కడ ఏమన్నారు? ఉత్తర భారత హిందూ సగోత్ర నిర్మాణాలలో విరివిగా కనిపించే ఆచారం అని అన్నారండి. అది రాంగ్ అండి. ఎందుకు అంటే ప్యారలల్ కజిన్ మ్యారేజ్ అంటే దీని తెలుగులో ఏమంటారు? సమాంతర బంధుత్వ వివాహాలు. అంటే తండ్రి సోదరుడి పిల్లలను అంటే బాబాయ్ పిల్లలను పెళ్లి చేసుకోవడం. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసామండి. తండ్రి సోదరుడి పిల్లలను అంటే బాబాయ్ పిల్లలను పెళ్లి చేసుకోవడాన్ని సమాంతర వివాహాలు అంటే ప్యారలల్ కజిన్ మ్యారేజెస్ అని అంటారు. ఇది ముస్లిం పర్సనల్ లాలో అనుమతించబడుతుంది. ఈ పాయింట్ కూడా డిస్కస్ చేసామండి ఆల్రెడీ. కానీ ఉత్తర భారత హిందూ సమాజంలో సగోత్ర బహిర్వివాహ నియమం ప్రకారం ఇది తీవ్రమైన పాపంగా నిషిద్ధంగా భావిస్తారంటండి. ఇది ఉత్తర భారత హిందూ మహాసమాజంలో సగోత్ర బహిర్వివాహ నియమం ప్రకారం ఇది తీవ్రమైన పాపంగా, అంటే బాబాయ్ యొక్క పిల్లల్ని పెళ్లి చేసుకోవడం అనేది తీవ్రమైన పాపంగా నిషిద్ధంగా భావిస్తారంటండి. సో రిమైనింగ్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, మధ్య భారతదేశంలోని ఒక గిరిజన తెగపై జరిగిన క్షేత్రస్థాయి పరిశోధన ప్రకారం సాంప్రదాయక కన్యాశుల్కం ఇచ్చుకోలేని ఒక యువకుడు తన కాబోయే మామగారి ఇంటికి వెళ్ళి స్థిరపడతాడు. అక్కడ నిర్ణీత కాలం పాటు శారీరక శ్రమను పెట్టుబడిగా పెట్టి సేవలు అందించడం ద్వారా వధువును పొందుతాడు. ఈ వివాహ పద్ధతిని ఏమంటారు? అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా ఏమంటున్నాడంటే మధ్య భారతదేశంలో ఒక గిరిజన తెగపై జరిగిన క్షేత్రస్థాయి పరిశోధన ప్రకారం సాంప్రదాయక కన్యాశుల్కం ఇచ్చుకోలేని ఒక యువకుడు, అంటే కట్నం ఇచ్చుకోలేని ఒక యువకుడు
తన కాబోయే మామగారి ఇంటికి వెళ్ళి అక్కడ స్థిరపడి అక్కడ కొంతకాలం పాటు వారికి అంటే శారీరక శ్రమను పెట్టుబడిగా పెట్టి అంటే వారికి సేవలను అందించి వాళ్ళ ఇంట్లో స్థిరపడి వాళ్ళకు సేవలను అందించి ఆ సేవలు అందించడం ద్వారా వధువుని పొందితే ఆ వివాహ పద్ధతిని ఏమంటారు అంటున్నారండి. అంటే ఇంకా పెళ్లి కాకముందే వాళ్ళ మామగారింటికి వెళ్ళి అక్కడ వాళ్ళు ఇంట్లో వాళ్ళ కోసం కష్టపడి అక్కడ పనులు చేసి ఆ పనులు చేయడం ద్వారా వాళ్లకు అతడు ఎవరు వధువు నచ్చి వాళ్ళు అమ్మాయినిచ్చి పెళ్లి చేయడాన్ని ఏమంటారు అంటే సేవా వివాహం అని అంటారండి. ఎందుకు సేవా వివాహం అంటే ఇతను ఆల్రెడీ వాళ్ళ మామగారి ఇంట్లోకి వెళ్ళి సేవ చేశాడు కాబట్టి సేవా వివాహం అని అంటారు. మ్యారేజ్ బై సర్వీస్. ఇల్లరికం గిరిజన రూపం. సేవా వివాహం అంటే గిరిజన సమాజంలో వధువును పొందాలంటే వరుడి తరపు వారు అమ్మాయి తండ్రికి అంటే కన్యాశుల్కం ఇవ్వాలి. అమ్మాయి యొక్క తండ్రికి కన్యాశుల్కం ఇవ్వాలి. దేని ప్రకారం గిరిజన సమాజంలో వధువును పొందాలంటే వరుడి తరపు వారు అమ్మాయి తండ్రికి కన్యాశుల్కం ఇవ్వాలి అంటే కట్నం ఇవ్వాలి. సో పేద యువకులు డబ్బులు ఇచ్చుకోలేనప్పుడు మామగారి ఇంట్లో ఉంటూ పొలం పనులు ఇతర సేవలు చేసి కట్నానికి బదులుగా శ్రమను చెల్లిస్తారంట. దీనిని ఎక్కడెక్కడ ఏ తెగల్లో పాటిస్తున్నారంటే గోండ్ మరియు బైగా తెగలండి. గోండ్ మరియు బైగా తెగలలో లామ్నాయ్ లేదా లమానా అని పిలుస్తారంటండి. మామూలుగా ఇవి పాటిస్తున్నది గోండ్ మరియు బైగా తెగల్లో, కానీ వీటిని ఏమని పిలుస్తున్నారు అంటే లామ్నాయ్ లేదా లమానా అని పిలుస్తున్నారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, సాంప్రదాయక సమాజాల నుండి ఆధునిక చట్టపరమైన నిర్మాణాల వైపు వివాహ వ్యవస్థలో వస్తున్న మార్పులను విశ్లేషించినప్పుడు ప్రస్తుత పట్టణ భారతదేశంలో కనిపిస్తున్న పోస్ట్ మోడర్న్ మార్పును క్రింది వాటిలో ఏది ఉత్తమంగా నిర్వచిస్తుంది? ఇక్కడ ఏమంటున్నారు అంటే ప్రస్తుత పట్టణ భారతదేశంలో కనిపిస్తున్న పోస్ట్ మోడర్న్ మార్పును క్రింది వాటిలో ఏది ఉత్తమంగా నిర్వచిస్తుంది అంటున్నారండి. ఏది నిర్వచిస్తుంది అంటే బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. వివాహం అనేది ఒక పవిత్రమైన జీవితకాల మతపరమైన సంస్కారం అనే హోదా నుండి పరస్పర భావోద్వేగ తృప్తి స్నేహం ఆధారంగా నడిచే ఒక ద్రవరూప వ్యక్తిగత ఒప్పందంగా రూపాంతరం చెందడం అంటండి. వివాహం అనేది ఒక పవిత్రమైన జీవితకాల మతపరమైన సంస్కారం అనే హోదా నుండి పరస్పర భావోద్వేగ తృప్తి స్నేహం ఆధారంగా నడిచే ఒక ద్రవరూప వ్యక్తిగత ఒప్పందంగా అంటే కాంట్రాక్ట్ బేస్డ్గా రూపాంతరం చెందిందని అంటండి. ఆధునిక పట్టణ మెట్రో నగరాలలో వివాహ వ్యవస్థ యొక్క అంతర్గత స్వభావం మారుతోంది. గతంలో పెళ్లి అంటే 7 జన్మల బంధం, విడాకులకు తావు లేదు అనే భావన ఉండేది ఒకప్పుడు గతంలో. కానీ నేడు చదువు, ఆర్థిక స్వాతంత్రం పెరగడం వల్ల భార్యాభర్తల మధ్య ప్రేమ, మానసిక అనుకూలత ఉన్నంత కాలమే కలిసి ఉంటున్నారు, లేదంటే చట్టబద్ధంగా విడిపోవడానికి మొగ్గు చూపుతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, 2024లో వచ్చిన చారిత్రాత్మక మహమ్మద్ అబ్దుల్ నమద్ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ముస్లిం మహిళలకు పర్సనల్ లాలో విడాకుల తర్వాత కేవలం ఇద్దత్ కాలానికే వృత్తి లభిస్తుందని ఉన్నప్పటికీ భారతదేశంలోని లౌకిక చట్టం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 125 లేదా బిఎన్ఎస్ఎస్ 144 మతాతీతమైనది కాబట్టి ముస్లిం మహిళలు కూడా జీవితాంతం వృత్తి పొందొచ్చు అని కోర్టు స్పష్టం చేసింది. ఎందుకంటే ఈ చట్టం ఏ మతానికో వ్యతిరేకం కాదు, సమాజంలో మహిళలు అనాథలుగా మారిపోకుండా రక్షించే సోషల్ వెల్ఫేర్ సాధనమని కోర్టు జస్టిఫికేషన్ అని ఇచ్చిందంటండి. సో బోత్ ఆర్ కరెక్ట్. ఇక్కడ ఏమడిగారండి క్వశ్చన్లో, ఇన్ 2024 ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇన్ ద ల్యాండ్మార్క్ కేస్ ఆఫ్ Muhammad Abdul Samad explicitly secured the rights of divorced Muslim women to seek maintenance under section 125 of Criminal Procedure Code, now section 144 of BNSS. ఇక్కడ ఏమంటున్నారు అంటే ముస్లింలకు కూడా ఇదేది వృత్తి అనేది లభించాలని సంచలన తీర్పు అనేది ఇచ్చింది అని చెప్తున్నారండి. దేని ప్రకారం? మహమ్మద్ అబ్దుల్ సమద్ అనే కేసులో విడాకుల తర్వాత ఇద్దత్ కాలానికే వృత్తి లభిస్తుందని ఉన్నప్పటికీ దేశంలోని
లౌకిక చట్టం మతాతీతమైనది కాబట్టి ముస్లిం మహిళలకు కూడా జీవితాంతం మృతి పొందొచ్చని కోర్టు స్పష్టం చేసిందని చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇస్లామిక్ సామాజిక చట్టాల ప్రకారం ఒక ముస్లిం మహిళ స్వయంగా విడాకులకు చొరవ తీసుకుని తన భర్త నుండి తీసుకున్న మహర్ మొత్తాన్ని తిరిగి ఇచ్చేయడానికి లేదా తన ఆర్థిక హక్కులను వదులుకోవడానికి సిద్ధపడి పరస్పర అంగీకారంతో పొందే విడాకుల రూపాన్ని ఏమంటారు అంటే ఖులా అంటారంటండి. ఇస్లామిక్ సామాజిక చట్టాల ప్రకారం ఒక ముస్లిం మహిళ స్వయంగా విడాకుల చొరవ తీసుకొని తన భర్త నుండి తీసుకున్న మహర్ మొత్తాన్ని తిరిగి ఇచ్చేయడానికి లేదా తన ఆర్థిక హక్కులను వదులుకోవడానికి సిద్ధపడి పరస్పర అంగీకారంతో పొందే విడాకుల రూపాన్ని ఏమంటారు అంటే ఖులా అని అంటారంటండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఖులా అంటే ముస్లిం న్యాయశాస్త్రంలో స్త్రీకి ఇవ్వబడిన విడాకుల హక్కు ఇది. అంటే ముస్లిం న్యాయశాస్త్రంలో స్త్రీకి ఇవ్వబడిన విడాకుల హక్కు ఖులా అండి. భర్త వేధిస్తున్నప్పుడు లేదా నచ్చనప్పుడు ఆమె మహర్ అంటే కట్నాన్ని తిరిగి ఇచ్చేసి విడాకులు అనేది పొందవచ్చంటండి. దీన్నే ఇక్కడ ఖులా అని పిలుస్తున్నారు. నెక్స్ట్, తలాక్ ఈ బిద్దత్ అంటే దీనినే ట్రిపుల్ తలాక్ అని అంటారంటండి. ట్రిపుల్ తలాక్ అని అంటారు. దేన్ని? తలాక్ ఈ బిద్దత్ని. అంటే ఒకేసారి 3 సార్లు తలాక్ చెప్పి భార్యను వదిలేయడం. దీనిని భారత పార్లమెంట్ చట్టం ద్వారా నిషేధించిందంటండి. అంటే ఒకేసారి 3 సార్లు తలాక్ చెప్పి భార్యను వదిలేయడం దీనిని భారత పార్లమెంట్ చట్టం ద్వారా నిషేధించబడింది. తలాక్ ఈ బిద్దత్ అండి. దీనిని ట్రిపుల్ తలాక్ అని అంటారంటండి. నెక్స్ట్, ముబారత్ అంటే భార్యాభర్తలిద్దరూ సమానంగా పరస్పర ఇష్టంతో ఎలాంటి ఆర్థిక తగాదాలు లేకుండా విడిపోవడాన్ని ముబారత్ అని అంటారంటండి. భార్యాభర్తలిద్దరూ సమానంగా వారి యొక్క ఒకరికొకరు ఇష్టంతో అంటే వాళ్ళ యొక్క అంగీకారంతో ఎలాంటి ఆర్థిక తగాదాలు లేకుండా మేము ఇష్టంగా విడిపోతున్నాము అని వాళ్ళ ఇద్దరు పరస్పరం యాక్సెప్ట్ చేసుకొని విడిపోవడాన్ని ఏమంటారు అంటే ముబారత్ అని అంటారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, సామాజిక మరియు బంధుత్వ అధ్యయనాలలో ఒక వ్యక్తి తన మేనమామ కుమార్తెను వివాహం చేసుకోవడాన్ని సమాజం అనుమతిస్తూ అదే సమయంలో తన బాబాయ్ లేదా పినతండ్రి కుమార్తెను వివాహం చేసుకోవడాన్ని కఠినంగా నిషేధిస్తే ఆ ప్రత్యేక వివాహ నియమం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు లెక్క? బాగా గమనించండి, ఈ క్వశ్చన్ ఆల్రెడీ కవర్ చేశాము. సామాజిక మరియు బంధుత్వ అధ్యయనాలలో ఒక వ్యక్తి తన మేనమామ కుమార్తెను వివాహం చేసుకోవడాన్ని సమాజం అనుమతిస్తూ అంటే తన మేనమామ కుమార్తెను వివాహం చేసుకోవడాన్ని సమాజం అనుమతిస్తూ అదే సమయంలో తన బాబాయ్ లేదా పినతండ్రి కుమార్తెను వివాహం చేసుకోవడాన్ని కఠినంగా నిషేధిస్తే ఆ ప్రత్యేక వివాహ నియమం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు అంటే దేనికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు అండి? మాతృపార్శ్వ మేనరిక వివాహం, మ్యాట్రిలేటరల్ క్రాస్ కజిన్ మ్యారేజ్. మ్యాట్రిలేటరల్ క్రాస్ కజిన్ మ్యారేజ్. తల్లి తరపు సోదరుడి అంటే మేనమామ కుమార్తెను తల్లి తరపు సోదరుడు అంటే మేనమామ కుమార్తెను వివాహం చేసుకోవడాన్ని మాతృపార్శ్వ మేనరిక వివాహం, మ్యాట్రిలాటరల్ క్రాస్ కజిన్ మ్యారేజ్ అంటారు. ఇది దక్షిణ భారతదేశంలోని అనేక సామాజిక వర్గాలలో సాంస్కృతికంగా అత్యధిక ప్రాధాన్యత కలిగిన రూపం. దీనికి విరుద్ధంగా తండ్రి సోదరుడు అంటే బాబాయ్ కుమార్తెను వివాహం చేసుకోవడం సమాంతర బంధుత్వం అవుతుందంటండి. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం. ప్యారలల్ కజిన్ అని చాలా చోట్ల డిస్కస్ చేసాం. ఇది హిందూ సమాజంలో పూర్తిగా నిషిద్ధం. నెక్స్ట్ క్వశ్చన్, పురాతన హిందూ ధర్మశాస్త్ర గ్రంథాలలో ఏది ఒక బాలికకు 8 నుండి 10 సంవత్సరాల వయసులోపు గౌరీ రూపంలోనే వివాహం తప్పనిసరిగా జరిపించాలని చట్టబద్ధం చేయడం ద్వారా భారతదేశంలో బాల్య వివాహాలను సాంప్రదాయకంగా వ్యవస్థీకృతం చేసింది? పురాతన హిందూ ధర్మశాస్త్ర గ్రంథాలలో ఏది ఒక బాలికకు 8 నుండి 10 సంవత్సరాల వయసులోపు గౌరీ రూపంలోనే వివాహం తప్పనిసరిగా జరిపించాలని చట్టబద్ధం చేయడం ద్వారా భారతదేశంలో బాల్య వివాహాలను సాంప్రదాయకంగా వ్యవస్థీకృతం చేసింది అంటే పరాశర స్మృతి అండి. దేని ప్రకారం అంటే పరాశర స్మృతి. ఎందుకు ఏంటి అనేది చూద్దామండి. మలివేద కాలం తదనంతరం స్మృతి యుగంలో మహిళల యొక్క వివాహ వయసును తీవ్రంగా తగ్గించారు. ముఖ్యంగా పరాశర స్మృతి బాలికలకు 8 ఏళ్ల వయసును అంటే గౌరీ రూపం వివాహానికి అత్యంత
పవిత్రమైనదిగా పేర్కొంటూ బాల్య వివాహాలను గట్టిగా సమర్థించింది. దీనివల్ల మధ్యయుగం నాటికి బాల్య వివాహాలు సమాజంలో ఒక కఠినమైన ఆచారంగా మారిపోయాయి. మహిళల వివాహ వయసును తీవ్రంగా తగ్గించారంట. ఎప్పుడు? మలివేద కాలం తదనంతరం స్మృతి యుగంలో. ముఖ్యంగా పరాశర స్మృతి బాలికలకు 8 ఏళ్లలోపు వయసును అంటే గౌరీ రూపం వివాహానికి అత్యంత పవిత్రమైనదిగా పేర్కొంటూ బాల్య వివాహాలను గట్టిగా సమర్థించిందంటండి. ఏది? పరాశర స్మృతి ఈ కాలంలో. దీనివల్ల ఈ మధ్యయుగం నాటికి బాల్య వివాహాలు అనేవి సమాజంలో కఠినమైన ఆచారంగా మారిపోయాయంట. నెక్స్ట్ క్వశ్చన్, హిందూ వివాహ చట్టం 1955లోని చట్టబద్ధమైన నిర్వచనాలు మరియు నిబంధనలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఈ చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం ఒక చట్టబద్ధమైన హిందూ వివాహం జరగడానికి వివాహ సమయానికి వధువు మరియు వరుడు ఇద్దరికి తప్పనిసరిగా 21 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. ఒకవేళ హిందూ వివాహం యొక్క కనీస వయసు నిబంధనను ఉల్లంఘించి జరిగినట్లయితే ఆ వివాహం చట్టబద్ధంగా రద్దు చేసుకోదగినది అవుతుంది. కోర్టు ద్వారా రద్దు చేయబడే వరకు అది చట్టబద్ధంగా చెల్లుతుంది. కోర్టు ద్వారా రద్దు చేయబడే వరకు అది చట్టబద్ధంగా చెల్లుతుంది. ఆప్షన్ బి మాత్రమే కరెక్ట్ అండి. ఒకవేళ హిందూ వివాహ కనీస వయసు నిబంధనను ఉల్లంఘించి జరిగినట్లయితే ఆ వివాహం అనేది చట్టబద్ధంగా రద్దు చేసుకోదగినది అవుతుందంటండి. కోర్టు ద్వారా రద్దు చేయబడే వరకు అది చట్టబద్ధంగా చెల్లుతుందంటండి. అంటే కోర్టు తీర్పిచ్చి ఆ వివాహాన్ని రద్దు చేసేంత వరకు ఆ వివాహం అనేది చట్టబద్ధంగా చెల్లుతుందంటండి. స్టేట్మెంట్ 1 అనేది ఎందుకు రాంగు అంటే, ఈ హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం వివాహ వయసు వరుడికి 21 ఏళ్ళు, వధువుకు 18 ఏళ్ళుగా నిర్ణయించబడిందండి. కానీ అక్కడేమన్నారు, బోత్ హిందూ వివాహ వయసు చట్టం ప్రకారం వరుడికి వధువుకి కూడా 21 ఏళ్ళు ఉండాలి అని స్టేట్మెంట్లో ఇవ్వబడింది కాబట్టి రాంగ్ అండి. వరుడికైతే 21 ఏళ్ళు, వధువుకైతే 18 ఏళ్ళు నిర్ణయించబడింది. ఇద్దరికి 21 ఏళ్ళు అని చట్టంలో లేదు కాబట్టి ఇది రాంగు. నెక్స్ట్, వయసు నిబంధనను ఉల్లంఘించి జరిగే బాల్య వివాహాలు హిందూ వివాహ చట్టం ప్రకారం స్వయంచాలకంగా రద్దు కావు. ఇవి కేవలం వయోడబుల్ అంటే రద్దు చేసుకోదగినవి మాత్రమే. బాధితులు కోర్టుకు వెళ్ళి రద్దు డిగ్రీ తెచ్చుకునే వరకు అంటే రద్దు తీర్పు అనేది తెచ్చుకునే వరకు ఆ పెళ్లి చట్టబద్ధంగానే పరిగణించబడుతుందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని వివిధ రాష్ట్రాల గిరిజన తెగలలో ఆచరించబడే క్రింది నిర్దిష్ట వివాహ పద్ధతుల సాంప్రదాయక పదాలను అవి సూచించే సరైన వివరణలతో జతపరచండి. గోల్ గదేదో, లామ్నాయ్, పోతి, రాజీ, ఖుషి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1B, 2A, 3C, 4D. ఇక్కడ ఏమడిగారు? ఈ పదాల యొక్క అర్థాలు అడిగారండి. ఇవి ఆల్రెడీ డిస్కస్ చేశాము. గోల్ గదేదో అంటే దీని అర్థం ఏంటంటే బిల్ తెగలో శౌర్య ప్రదర్శన ద్వారా భాగస్వామిని ఎంచుకునే ఉత్సవం. ఈ పాయింట్ ఆల్రెడీ డిస్కస్ చేసామండి. గోల్ గదేదో అంటే బిల్ తెగలో శౌర్య ప్రదర్శన ద్వారా భాగస్వామిని ఎంచుకునే ఉత్సవం. లామ్నాయ్ అంటే బైగా మరియు గోండ్ తెగలలో జరిగే సేవా వివాహం. లామ్నాయ్ అంటే బైగా మరియు గోండ్ తెగలలో జరిగే సేవా వివాహం. పోతి అంటే పూర్వీకుల లోహ ఆభరణాలు మరియు పశువుల రూపంలో ఇచ్చే కన్యాశుల్కం. పూర్వీకుల లోహ ఆభరణాలు లేదా పశువుల రూపంలో ఇచ్చే కన్యాశుల్కాన్ని పోతి అని అంటారు. రాజీ ఖుషి అంటే హో మరియు ముండా తెగలలో పరస్పర ఇష్టంతో జరిగే ప్రేమ వివాహం. ఈ పాయింట్స్ అన్ని ఆల్రెడీ డిస్కస్ చేసామండి. సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఈశాన్య మరియు మధ్య భారత గిరిజనుల్లో వధువు తండ్రికి ఇచ్చే సాంప్రదాయ కన్యాశుల్క పదం పోతి. గోండ్ మరియు బైగా తెగలలో కన్యాశుల్కం బదులుగా మామగారి ఇంట్లో ఇచ్చే శ్రామిక సేవా వివాహం లామ్నాయ్. నెక్స్ట్, గుజరాత్లోని బిల్ తెగలో ఒక పవిత్ర స్తంభం ఎక్కి బెల్లం మూటను దించడానికి ప్రయత్నించే యువకుడిని చుట్టూ ఉన్న యువతులు కర్రలతో కొడతారు. ఆ అడ్డంకులను దాటి గెలిచిన యువకుడు తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడాన్ని గోల్ గదేదో అంటారు. నెక్స్ట్, ఎలాంటి కట్నాలు అపహరణలు లేకుండా యువతీ యువకులు ఇష్టపడి చేసుకునే ఆధునిక సమ్మతి వివాహం రాజీ ఖుషి. నెక్స్ట్ క్వశ్చన్,
సమకాలీన పట్టణ సామాజిక మార్పులలో చట్టబద్ధమైన వివాహం లేకుండా పుట్టిన పిల్లల హక్కులను కాపాడటానికి ఒక పెద్ద చట్టపరమైన చట్టం ఉంది. భారతీయ కుటుంబ చట్టాల ప్రకారం వివాహేతర సంబంధం ద్వారా లేదా చట్టబద్ధంగా చెల్లని వివాహం ద్వారా పుట్టిన పిల్లల చట్టబద్ధమైన హోదా మరియు ఆస్తి హక్కు ఏమిటి అంటే, వారు తమ జన్మదాతల సొంత సంపాదన ఆస్తిని వారసత్వంగా పొందే చట్టబద్ధమైన హక్కును కలిగి ఉంటారు, కానీ పూర్వీకుల ఉమ్మడి ఆస్తిపై స్వయం చాలక హక్కు ఉండదు. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ ఏమన్నారు అంటే, చట్టబద్ధమైన వివాహం లేకుండా పుట్టిన పిల్లల హక్కులను కాపాడటానికి ఒక పెద్ద చట్టపరమైన చట్టం అనేది ఉందంట. భారతీయ కుటుంబ చట్టాల ప్రకారం వివాహేతర సంబంధం ద్వారా లేదా చట్టబద్ధంగా చెల్లని వివాహం ద్వారా పుట్టిన పిల్లల చట్టబద్ధమైన హోదా మరియు ఆస్తి హక్కు ఏమిటి అంటే, వారు తమ జన్మదాతల సొంత సంపాదన ఆస్తిని వారసత్వంగా పొందే చట్టబద్ధమైన హక్కును కలిగి ఉంటారు, కానీ పూర్వీకుల ఉమ్మడి ఆస్తిపై స్వయం చాలక హక్కు అనేది ఉండదంటండి. హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్ 16 ప్రకారం ఒక వివాహం చట్టబద్ధంగా రద్దయినప్పటికీ లేదా చెల్లకపోయినా ఆ బంధం ద్వారా పుట్టిన పిల్లలను చట్టం అనాథలుగా మార్చదు. వారికి తమ తల్లిదండ్రుల సొంత ఆస్తిలో సంపూర్ణ వాటా అనేది లభిస్తుందటండి. అయితే పూర్వీకుల సాంప్రదాయ ఉమ్మడి ఆస్తిపై వీరికి చట్టబద్ధంగా హక్కులు ఉండవని కోర్టులు స్పష్టం చేశాయంట. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ సమాజాలలో అమల్లో ఉన్న వివిధ వివాహ నిషేధ నియమాలకు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా జతపరచబడిన జతను గుర్తించండి. గోత్ర ఎక్సోగామి అంటే ఒకే పితృవంశీయ ఇంటి పేరు లేదా మూల పురుష నామం ఉన్న వారి మధ్య వివాహాన్ని నిషేధించడం. నెక్స్ట్, సపిండ ప్రోహిబిషన్ అంటే రక్త సంబంధ రేఖలో నిర్దిష్ట తరాలలోపు ఉన్న బంధువుల మధ్య వివాహాన్ని నిషేధించడం. నెక్స్ట్, విలేజ్ ఎండోగామి అంటే ఒక వ్యక్తి తన సొంత గ్రామానికి చెందిన వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని సాధించే నియమం. ఇది ఉత్తర భారతదేశం అంతటా తప్పనిసరి. నెక్స్ట్, ప్రాథమిక వెష్టి కుటుంబ సభ్యుల మధ్య శృంగార వైవాహిక బంధాలపై ఉన్న సార్వత్రిక నిషేధం. దిస్ ఈజ్ ఇన్సెస్ట్ టాబో. ఆప్షన్ సి ఇస్ ద రాంగ్ ఆన్సర్ అండి. రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. ఆప్షన్ సి ఎందుకు రాంగ్ అంటే, ఉత్తర భారతదేశ హిందూ సంస్కృతిలో గ్రామ బహిర్వివాహ విలేజ్ ఎక్సోగామి అమల్లో ఉంది. అనగా ఒకే గ్రామంలో నివసించే యువతీ యువకులు పరస్పరం అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ వరుస అవుతారు, కాబట్టి సొంత గ్రామంలో పెళ్లి చేసుకోవడం పూర్తిగా నిషిద్ధం. ఇక్కడ ఆప్షన్లో గ్రామ అంతర్వివాహం అన్నారు కాబట్టి ఇది రాంగ్ అండి. ఇది గ్రామ బహిర్వివాహం అండి. గ్రామ బహిర్వివాహం. ఇక్కడ ఎండోగామి అన్నారు కాబట్టి ఇది రాంగ్ అండి. రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. గోత్ర ఎక్సోగామి అంటే ఒకే పితృవంశీయ ఇంటి పేరు లేదా మూల పురుషుడు నామమున్న వారి మధ్య వివాహాన్ని నిషేధించడం. సపిండా ప్రోహిబిషన్ అంటే రక్త సంబంధ రేఖలో నిర్దిష్ట తరాలలోపు ఉన్న బంధువుల మధ్య వివాహాన్ని నిషేధించడం. ఇన్సెస్ట్ టాబో అంటే ప్రాథమిక వెష్టి కుటుంబ సభ్యుల మధ్య శృంగార వైవాహిక బంధాలపై ఉన్న సార్వత్రిక నిషేధం. నెక్స్ట్ క్వశ్చన్, ముస్లిం వివాహ చట్టాల రక్షణ చరిత్రలో ఒకేసారి 3 సార్లు తలాక్ చెప్పి భార్యను వదిలేసే ట్రిపుల్ తలాక్ పద్ధతిని నిషేధిస్తూ దానిని క్రిమినల్ నేరంగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చారిత్రాత్మక చట్టం ఏది? ఈ ట్రిపుల్ తలాక్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేశామండి, కానీ ఇక్కడ ఏమంటున్నారు, చట్టం అడుగుతున్నారండి. ముస్లిం వివాహ చట్టాల రక్షణ చరిత్రలో ఒకేసారి 3 సార్లు తలాక్ చెప్పి భార్యను వదిలేసే ట్రిపుల్ తలాక్ పద్ధతిని నిషేధిస్తూ దానిని క్రిమినల్ నేరంగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చారిత్రక చట్టం ఏది అంటే ద ముస్లిం ఉమెన్ యాక్ట్ 2019 అండి. ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ మ్యారేజ్ 2019. సుప్రీంకోర్టు షయారో బానో 2017 కేసులో తీర్పు ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ద ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మ్యారేజ్ యాక్ట్ 2029 తీసుకొచ్చిందంట. ఈ చట్టం ప్రకారం ఎవరైనా ముస్లిం పురుషుడు తన భార్యకు మౌఖికంగా కానీ రాతపూర్వకంగా కానీ లేదా
ఎలక్ట్రానిక్ మాధ్యమాల అంటే వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా కానీ ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ చెబితే అది చట్టబద్ధంగా చెల్లదంటండి. దానికి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించేలా క్రిమినల్ నేరంగా కూడా మార్చారంటండి. దీనికోసం ఏ సెక్షన్ తెచ్చారు అంటే, ఏ చట్టం తెచ్చారు అంటే ద ముస్లిం ఉమెన్ యాక్ట్ 2019 అండి, ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అండ్ మ్యారేజ్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని క్రైస్తవ సామాజిక వర్గానికి చెందిన వివాహ నిబంధనలు, చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్ మరియు వివాహ అర్హతలను నియంత్రించే ప్రధాన కేంద్ర చట్టం ఏది అంటే ద ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ 1872 అండి. ఇక్కడ ఏమడిగారు, భారతదేశంలోని క్రైస్తవ సామాజిక వర్గానికి చెందిన వివాహ నిబంధనలు, చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్ మరియు వివాహ అర్హతలను నియంత్రించే ప్రధాన కేంద్ర చట్టం ఏది అంటే ద ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ 1872. భారతదేశంలోని క్రైస్తవుల వివాహాలు ద ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ 1872 ద్వారా క్రమబద్ధీకరించబడతాయి. ఈ చట్టం ప్రకారం చర్చిలలో మత గురువులు సమక్షంలో వివాహం జరగాలి మరియు దానిని ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేయాలి. విడాకులకు సంబంధించిన నిబంధనలు ఇండియన్ డివోర్స్ యాక్ట్ 1869 కిందకు వస్తాయంటండి. నెక్స్ట్ క్వశ్చన్, అసర్షన్ అండ్ రీజన్ బేస్డ్ క్వశ్చన్ అండి. ద ప్రాక్టీస్ ఆఫ్ సొరోరేట్ మ్యారేజ్ రిప్రజెంట్స్ ఎన్ అలయన్స్ వేర్ ఏ మ్యాన్ మ్యారీస్ హిస్ డిసీజ్డ్ వైఫ్ సిస్టర్. ఈ సొరోరేట్ మ్యారేజ్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసామండి. సో ఒక వ్యక్తి తన భార్య మరణించినప్పుడు ఆమె సొంత సోదరిని అంటే మరదలని వివాహం చేసుకోవడాన్ని సొరోరేట్ వివాహం అని అంటారు. సో ఇది కరెక్ట్. దీని వెనుక ఉన్న సామాజిక కారణం ఏంటంటే తల్లి లేని చిన్నపిల్లలను అంటే వేరే కొత్త స్త్రీ కంటే వారి సొంత పినతల్లి అంటే మేనత్త లేదా చిన్నమ్మ అయితేనే ఎక్కువ ప్రేమతో చూసుకోగలదు మరియు 2 కుటుంబాల మధ్య ఉన్న సంబంధం అనేది తెగిపోకుండా ఉంటుంది. కాబట్టి బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, వరకట్న నిషేధ చట్టం 1961 నిబంధనల ప్రకారం ఇరువైపులా ఎలాంటి ముందస్తు డిమాండ్ లేకుండా పెళ్లి సమయంలో వధువుకు లేదా వరుడికి ఇచ్చే ఏ కానుకలను చట్టబద్ధంగా అంటే వరకట్నం పరిధి నుండి మినహాయించారు? ఏ చట్టం ప్రకారం దీనిని మినహాయించారు అంటే పెళ్లి సమయంలో వధువుకు లేదా వరుడికి ఇచ్చే సాంప్రదాయక బహుమతులు లేదా కానుకలు అంటే బహుమతులు కానుకలు అనేవి తీసుకోవచ్చండి పెళ్లి సమయంలో వధువుకు కానీ వరుడికి కానీ కట్నం మాత్రం తీసుకోకూడదు. అంటే కానుకలు బహుమతులు అనేవి మినహాయించారండి ఈ వరకట్నం అనే టాపిక్లో. బాగా గమనించండి దీన్ని. వరకట్న నిషేధ చట్టం 1961 ఈ చట్టంలో ఇరువైపులా ఎలాంటి ముందస్తు డిమాండ్ లేకుండా పెళ్లి సమయంలో ఈ వధువుకు కానీ వరుడికి కానీ ఇచ్చే ఏ కానుకలను చట్టబద్ధంగా ఈ వరకట్నం అనే దాని నుండి మినహాయించారు అంటే కానుకలు లేదా బహుమతులని దీని నుండి మినహాయించారండి. వరకట్న నిషేధ చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం పెళ్లి సమయంలో ఇచ్చే అన్ని వస్తువులు కట్నం కిందకు రావు. సాంప్రదాయకంగా అంటే పెళ్లి కూతురికి ఇచ్చే ఆభరణాలు, బట్టలు లేదా కానుకలను చట్టం గౌరవిస్తుంది. దీనిని స్త్రీధనం అని అంటారంటండి. అయితే వీటికి ఎలాంటి డిమాండ్ ఉండకూడదు మరియు చట్టంలోని రూల్స్ ప్రకారం పెళ్లి రోజున ఆ కానుకల వివరాలన్నీ ఒక లిస్టులో రాసి ఉంచాలి. డిమాండ్ చేసి తీసుకునే నగదు, కార్లు, భూములు అన్నీ నేరం కిందకే వస్తాయంటండి. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శాస్త్ర నిఘంటువు ప్రకారం ఒక సామాజిక సమూహం ఒక ప్రత్యేక బంధుత్వ నియమాన్ని అమలు చేసినప్పుడు ఒక వ్యక్తి తన మేనమామ కుమార్తెను అంటే తల్లి తరపు మేనరికం వివాహం చేసుకోవడాన్ని నిషేధిస్తూ కేవలం తన మేనత్త కుమార్తెను తండ్రి తరపు మేనరికం మాత్రమే వివాహం చేసుకోవాలని సాచిస్తే ఆ అసష్టవ ఆచారాన్ని ఏమంటారు అంటే ఇక్కడ ఏమంటున్నారండి, కేవలం మేనత్త కుమార్తెను మాత్రమే వివాహం చేసుకోవాలని సాచిస్తే ఆ సౌష్ఠవ ఆచారాన్ని ఏమంటారు అంటే పితృపార్శ్వ మేనరిక వివాహం అని అంటారండి. పితృపార్శ్వ మేనరిక వివాహం. తండ్రి తరపు సోదరి అంటే మేనత్త కుమార్తె వివాహం చేసుకోవడాన్ని కాబట్టి దీన్ని ఈ తండ్రి తరపు కాబట్టి పితృపార్శ్వ మేనరిక వివాహం అని అంటారంటండి.
నెక్స్ట్, ఇది భారతదేశంలోని కొన్ని ప్రత్యేక గిరిజన తెగలలో, ఉదాహరణకు కొన్ని మధ్య భారత తెగలు వంశ పారంపర్య బంధాలను స్థిరీకరించడానికి ఉపయోగపడుతుంది. తల్లి తరపు సోదరుడిని అంటే మేనమామ కుమార్తెను పెళ్లి చేసుకుంటే అది ఏమవుతుందండి? మాతృపార్శ్వం అవుతుందండి. కానీ ప్రజెంట్ క్వశ్చన్ ప్రకారం ఇదేమవుతుంది? పితృపార్శ్వ మేనరిక వివాహం అని అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆధునిక గ్లోబల్ సమాజాలలో వివాహం అనేది తన పవిత్రమైన మతపరమైన హోదాను కోల్పోతూ తీవ్రమైన వ్యక్తిగత స్వేచ్ఛ, లౌకిక నియమాల ఆధారంగా నడిచే ఒక సివిల్ భాగస్వామ్యంగా మారడాన్ని నిర్వహించడానికి వైవాహిక లౌకికపరమైన అంటే కంజుగల్ సెక్యులరైజేషన్ అనే కాన్సెప్ట్ను ప్రతిపాదించిన ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త ఎవరు అంటే విలియం జే గూడే అండి. విలియం జే గూడే ప్రముఖ కుటుంబ మరియు వివాహ సామాజిక పరిశోధకుడు విలియం జే గూడే ప్రపంచవ్యాప్త వివాహ పోకడలను విశ్లేషిస్తూ ఈ సిద్ధాంతాన్ని ఇచ్చాడు. పారిశ్రామికీకరణ పెరిగినప్పుడు మతం యొక్క ప్రభావం తగ్గి వివాహం అనేది దేవుడి సాక్షిగా జరిగే సంస్కారం అనే భావన నుండి కేవలం చట్టపరమైన లౌకిక ఒప్పందంగా మారుతుందని ఆయన నిరూపించారంటండి. ఎవరు? విలియం జే గూడే. పారిశ్రామికీకరణ పెరిగినప్పుడు మతం యొక్క ప్రభావం తగ్గి వివాహం అనేది దేవుడి సాక్షిగా జరిగే సంస్కారం అనే భావన నుండి కేవలం చట్టపరమైన లౌకిక ఒప్పందంగా మారుతుందని విలియం జే గూడే అనే అతను నిరూపించాడంటండి. నెక్స్ట్ క్వశ్చన్, హిందూ వివాహ చట్టం 1955లోని సెక్షన్ 9 ప్రకారం లభించే వైవాహిక హక్కుల పునరుద్ధరణ చట్టబద్ధమైన భావనకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. సరైన కారణం లేకుండా భర్త తన భార్యకు దూరంగా వెళ్ళిపోయినప్పుడు కేవలం భార్య మాత్రమే ఈ వైవాహిక హక్కుల పునరుద్ధరణ పిటిషన్ను కోర్టులో దాఖలు చేయడానికి అర్హురాలవుతుంది. కోర్టు వైవాహిక హక్కుల పునరుద్ధరణ డిక్రీ ఆదేశం ఇచ్చిన తర్వాత కూడా దంపతులు 1 సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలం కలిసి జీవించకుండా ఉంటే ఇది ఇరు పక్షాలు విడాకుల కోసం దరఖాస్తులు చేసుకోవడానికి చట్టబద్ధమైన కారణం అవుతుంది. పై వాక్యాలలో ఏవి సరైనవి? ఇవి 2 డిస్కస్ చేసామండి ఆల్రెడీ. ఆప్షన్ బి కరెక్ట్ అండి, ఓన్లీ 2 మాత్రమే కరెక్ట్. స్టేట్మెంట్ 1 అనేది ఎందుకు రాంగు అంటే సెక్షన్ 9 కింద భార్య లేదా భర్త ఎవరైనా సరే తమ భాగస్వామి తగిన కారణం లేకుండా దూరంగా వెళ్తే కోర్టును ఆశ్రయించవచ్చండి. ఇది కేవలం భార్యకే పరిమితం కాదండి. కానీ స్టేట్మెంట్లు ఏమన్నారు? భార్య మాత్రమే కోర్టులో కేసు వేయచ్చు అన్నారు కాబట్టి ఇది రాంగ్ అండి. ఇక్కడ భర్త కానీ భార్య కానీ ఎవరైనా వేయచ్చండి. నెక్స్ట్, కోర్టు కలిసి ఉండండి అని ఆర్డర్ ఇచ్చిన దంపతులు 7 ఏడాది పాటు కలవకపోతే బంధం పూర్తిగా విచ్ఛిన్నమైందని భావించి చట్టబద్ధంగా విడాకులు మంజూరు చేయడానికి సెక్షన్ 13 కింద కోర్టులకు పూర్తి అధికారం అనేది ఉంటుందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, గిరిజన సమాజాలలో భాగస్వామిని ఎంపిక చేసుకోవడానికి మరియు వివాహానికి సామాజిక గుర్తింపును ఇచ్చే క్రింది గరిష్ట గిరిజన సాంప్రదాయ రూపాలను అవి ఉనికిలో ఉన్న సరైన ప్రాంతాలతో జతపరచండి. ఇక్కడ ఏమడిగారండి? గిరిజన సమాజాలలో భాగస్వామిని ఎంపిక చేసుకోవడానికి. ఇక్కడ గిరిజనులలో వివాహాలకు సంబంధించి అడిగారండి. గిరిజన సమాజాలలో భాగస్వామిని ఎంపిక చేసుకోవడానికి మరియు వివాహానికి సామాజిక గుర్తింపునిచ్చే క్రింది నిర్దిష్ట గిరిజన సాంప్రదాయ రూపాలను అవి ఉనికిలో ఉన్న సరైన ప్రాంతాలతో జతపరచండి అన్నారండి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సరు. దుమ్కురియా కూటమి అంటే చోటా నాగ్పూర్ పీఠభూమిలోని ఒరాన్ తెగ అండి. గోతుల్ ధృవీకరణ అంటే మధ్య భారతదేశంలోని మురియా మరియు మారియా గోండ్ తెగలు అండి. నెక్స్ట్, విల్లు అంబు ఉత్సవం అంటే నీలగిరి కొండల్లోని పశుపోషణ గిరిజన నిర్మాణాలు అండి. జానీ షికారీ పద్ధతి అంటే జార్ఖండ్ మరియు ఒడిశాలోని గిరిజన ప్రాంతాలండి. ఒరాన్ తెగలోని యువజన నిలయం ఏది అంటే దుమ్కురియా అండి. ఇక్కడ యువతీ యువకులు సామాజిక నియమాలను తమ కాబోయే భాగస్వామిని ఎంచుకునే పద్ధతులను నేర్చుకుంటారంటండి. ఎక్కడ? దుమ్కురియా. నెక్స్ట్, గోతుల్ అంటే
మురియా గోండ్ తెగలో అత్యంత ప్రసిద్ధ యువజన నిలయం ఏది? గోతుల్. ఇక్కడ పరస్పర అవగాహన ద్వారా వివాహ బంధాలను కుదురుతాయంటండి. అంటే ఇద్దరి మధ్య అవగాహన ద్వారా, అంటే ఇద్దరి మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ ద్వారా వివాహ బంధాలను కుదురుతాయంటండి. ఎక్కడ? గోతుల్. నెక్స్ట్, తోడా తెగలో బహుభర్తృత్వం ఉంటుంది కాబట్టి పుట్టబోయే బిడ్డకు చట్టబద్ధమైన తండ్రి ఎవరో నిర్ణయించడానికి గర్భధారణ సమయంలో ఒక సోదరుడు విల్లు అంబును బహుమతిగా ఇచ్చే పవిత్ర సాంప్రదాయాన్ని విల్లు అంబు ఉత్సవం అని అంటారండి. నెక్స్ట్, జార్ఖండ్ గిరిజనులలో మహిళల శౌర్యాన్ని, వారి సామాజిక వివాహ హోదాను గౌరవించే ఉత్సవం ఏది అంటే జానీ సికారి అండి. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం చాలాసార్లు ఇదే వీడియోలో. నెక్స్ట్ క్వశ్చన్, సమకాలీన చట్టపరమైన అప్లికేషన్ల ప్రకారం మొదటి వివాహం చట్టబద్ధంగా అమల్లో ఉండగానే కోర్టు ద్వారా విడాకులు తీసుకోకుండా ఒక వ్యక్తి చేసుకునే రెండవ వివాహం యొక్క చట్టబద్ధమైన హోదా హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం ఏమవుతుంది? ఆప్షన్ బి కరెక్ట్ అండి. చట్టబద్ధంగా మొదటి నుంచే పూర్తిగా శూన్యం లేదా రద్దు అవుతుందండి. అంటే మొదటి వివాహం తర్వాత విడాకులు తీసుకోకుండా రెండవ వివాహం చట్టబద్ధమైన హోదా వివాహ చట్టం 1555 ప్రకారం ఏమవుతుంది అంటే విడాకులు తీసుకోకుండా రెండవ వివాహం చేసుకోవడం అకార్డింగ్ టు హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం ఏమవుతుంది అంటే ఇది పూర్తిగా రద్దు అవుతుందండి. చట్టబద్ధంగా మొదటి నుంచే పూర్తిగా రద్దు అవుతుంది. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 5లోని క్లాజ్ 1 ప్రకారం ద్వివివాహం అంటే పూర్తిగా నిషేధించబడింది. ద్వివివాహం అనేది మొదటి భార్య లేదా భర్త బ్రతికి ఉండగా చేసుకునే రెండవ పెళ్లి చట్టం దృష్టిలో వాయిడ్ అబ్ ఇనియిటియో అంటే పుట్టుకతోనే పూర్తిగా రద్దవుతుంది. దీనికి ఎలాంటి లీగల్ గుర్తింపు ఉండదు మరియు ఐపీసీ లేదా బిఎన్ఎస్ నిబంధనల ప్రకారం ఇది శిక్షార్హమైన క్రిమినల్ నేరం. అంటే ఇది ఒక నేరం అండి. అంటే మొదటి పెళ్లి అయ్యి విడాకులు కాకుండానే రెండవ పెళ్లి చేసుకుంటే అది నేరము. నెక్స్ట్, ఇస్లామిక్ సామాజిక న్యాయ చట్టాల ప్రకారం వివాహ రద్దు రూపాలు మరియు వాటి అంతర్గత చట్టపరమైన విధానాలకు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా జతపరచబడిన జతను గుర్తించండి. ఇక్కడ తప్పుగా జతపరచబడిన జత అడిగారండి, కరెక్ట్ కాదు. సో బాగా గమనించండి. ఇలా అంటే భర్త దేవుని పేరిట ప్రమాణం చేసి 4 నెలల పాటు భార్యకు శారీరకంగా దూరంగా ఉండటం. భర్త దేవుని పేరిట ప్రమాణం చేసి 4 నెలల పాటు భార్యకు శారీరకంగా దూరంగా ఉండటం ఇలా అంటండి. నెక్స్ట్, లియాన్ అంటే భర్త తన భార్యపై ఎలాంటి ఆధారాలు లేకుండా వ్యభిచార నింద వేయడం ద్వారా జరిగే కోర్టు వివాహ రద్దు అండి. నెక్స్ట్, ముబారత్ అంటే భార్యతో ఎలాంటి సంబంధం లేకుండా కేవలం భర్త మాత్రమే ఏకపక్షంగా ఇచ్చే విడాకుల రూపం అండి. అంటే భార్యతో ఎలాంటి సంబంధం లేకుండా కేవలం భర్త మాత్రమే ఏకపక్షంగా ఇచ్చే విడాకుల రూపాన్ని ఏమంటారు అంటే ముబారత్ అని అంటారండి. నెక్స్ట్, తలాక్ ఈ తఫ్వీజ్ అంటే నికాహ్ ఒప్పందం ద్వారా భర్త తన తలాక్ చెప్పే హక్కును భార్యకు బదిలీ చేయడం అండి. నికాహ్ ఒప్పందం ద్వారా భర్త తన తలాక్ చెప్పే హక్కును భార్యకు బదిలీ చేయడాన్ని తలాక్ ఈ తఫ్వీజ్ అని అంటారంటండి. సో ఇక్కడ ఏది రాంగు అంటే ఈ ముబారత్ అనేది రాంగ్ అండి. ఎందుకు రాంగో చూద్దాము. ముబారత్ అంటే భార్యాభర్తలు ఇద్దరు పరస్పర అంగీకారంతో ఇష్టపూర్వకంగా విడిపోవడం అండి. కానీ ఇక్కడ ఆప్షన్లు ఏమన్నారు, భర్త ఏకపక్షంగా ఇచ్చేదని ఇచ్చారు కాబట్టి ఇది రాంగు. భర్త ఏకపక్షంగా ఇచ్చే దానిని సాధారణంగా ఏమంటారు అంటే తలాక్ అని అంటారండి. సో ఇస్లామిక్ పర్సనల్ లా ప్రకారం ఇది కరెక్ట్. ఓన్లీ ఆప్షన్ 3 ఇస్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రత్యేక వివాహ చట్టం 1954 నిబంధనల ప్రకారం వేర్వేరు కులాలు లేదా మతాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు రిజిస్టర్ వివాహం చేసుకున్నప్పుడు వారి సంతానానికి లభించే చట్టబద్ధమైన హోదా ఏమిటి? ప్రత్యేక వివాహ చట్టం 1954 నిబంధనల ప్రకారం వేర్వేరు కులాలు లేదా మతాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు
రిజిస్టర్ వివాహం చేసుకున్నప్పుడు వారి సంతానానికి లభించే చట్టబద్ధమైన హోదా ఏమిటి అంటే ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే ఆ పిల్లలు చట్టం దృష్టిలో 100% చట్టబద్ధమైన సంతానంగా పరిగణించబడతారంటండి, మరియు పూర్తి వారసత్వ హక్కులను కలిగి ఉంటారంటండి. ఎందుకు ఏంటి అని చూద్దాము. ప్రత్యేక వివాహ చట్టం అనేది భారతదేశంలో ఒక లౌకిక మైలురాయి, అంటే సెక్యులర్. ఈ చట్టం కింద జరిగే అంతర్మత లేదా అంతర్కుల వివాహాలు ద్వారా పుట్టే పిల్లలకు చట్టం పూర్తి రక్షణ కల్పిస్తుంది. పర్సనల్ లా బోర్డులతో సంబంధం లేకుండా వారు చట్టబద్ధమైన వారసులు అవుతారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని పార్సీ సామాజిక వర్గానికి చెందిన వివాహ అర్హతలు, ప్రత్యేక మ్యాట్రిమోనియల్ కోర్టులు మరియు వివాహ రిజిస్ట్రేషన్లను నియంత్రించే ప్రధాన కేంద్ర చట్టం ఏది అంటే ద పార్సీ మ్యారేజ్ అండ్ డివోర్స్ యాక్ట్ 1936 అండి. ది పార్సీ మ్యారేజ్ అండ్ డివోర్స్ యాక్ట్ 1936. ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారు, పార్సీల గురించి అడిగారండి. క్రిస్టియన్స్ గురించి డిస్కస్ చేసాం, పార్సీల గురించి డిస్కస్ చేస్తున్నాం, ముస్లిమ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం, హిందువుల గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఈ నలుగురిలో ఎటువంటి క్వశ్చన్ వచ్చినా కూడా వివాహం సంబంధించి మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరండి. ఎందుకంటే మనం ఇచ్చే డెప్త్ అనేది అలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ అనేది మనం ఇస్తున్నామండి. అందుకే వీడియోని చివరి దాకా చూడండి. కంటెంట్ చాలా డెప్త్ ఉంది అని చెప్పడం జరుగుతుందండి. సో ఇక్కడ క్వశ్చన్లు ఏమన్నారు, భారతదేశంలోని పార్సీ సామాజిక వర్గానికి చెందిన వివాహ అర్హతలు, ప్రత్యేక మ్యాట్రిమోనియల్ కోర్టులు మరియు వివాహ రిజిస్ట్రేషన్లను నియంత్రించే ప్రధాన కేంద్ర చట్టం ఏది అంటే ద పార్సీ మ్యారేజ్ అండ్ డివోర్స్ యాక్ట్ 1936 అండి. భారతదేశంలోని పార్సీల వివాహాలు మరియు విడాకులు ద పార్సీ మ్యారేజ్ అండ్ డివోర్స్ యాక్ట్ 1936 ద్వారా క్రమబద్ధీకరించబడతాయి. ఈ చట్టం ప్రకారం ప్రత్యేక పార్సీ మ్యాట్రిమోనియల్ కోర్టులు ఉంటాయి. ఇందులో సమాజానికి చెందిన పెద్దలు జ్యూరీ సభ్యులుగా వ్యవహరిస్తూ వివాహ సమస్యలను పరిష్కరిస్తారు. సో ఆనంద్ మ్యారేజ్ యాక్ట్ అనేది సిక్కుల సాంప్రదాయ వివాహ చట్టం అండి. ఆనంద్ మ్యారేజ్ యాక్ట్ అనేది సిక్కుల సాంప్రదాయ వివాహ చట్టం. ఇది ఎక్కడుంది అంటే ఆప్షన్ సిలో ఉంది. ఆనంద్ మ్యారేజ్ యాక్ట్ అనేది దేనికి సంబంధించింది అంటే సిక్కుల సాంప్రదాయ వివాహ చట్టం. సో సిక్కుల గురించి కూడా కవర్ అయిందండి. పార్సీలు కవర్ అయింది, సిక్కులు కవర్ అయింది, నెక్స్ట్ హిందువులు కవర్ అయింది, ముస్లింలు కవర్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్, అసర్షన్ అండ్ రీజన్ అండి. ఇక్కడ ఏం అడిగారు, ద ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ అమెండ్మెంట్ బిల్ సీక్స్ టు యూనిఫామ్లీ రైజ్ ద మినిమం ఏజ్ ఆఫ్ మ్యారేజ్ ఫర్ ఉమెన్ టు 21 years అక్రాస్ ఆల్ రిలీజియన్స్. ఇక్కడ ఏమంటున్నారు, స్త్రీలకి 25 సంవత్సరాలు, ప్రతి స్త్రీకి మినిమం ఏజ్ అనేది 21 సంవత్సరాలు తప్పనిసరి అని అంటున్నారండి ఈ స్టేట్మెంట్లో. ఇది కరెక్టా కాదా చూద్దామండి. ఇక్కడ ఆన్సర్ వచ్చేటప్పటికి బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్. ఇది ఎక్స్ప్లెనేషన్లో చూద్దాము. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన బాల్య వివాహ సవరణ బిల్లు ప్రకారం అమ్మాయిల కనీస వివాహ వయసును 18 నుండి 21 ఏళ్లకు పెంచాలని ప్రతిపాదించారు. దీని వెనుక ఉన్న ప్రధాన సామాజిక లక్ష్యం ఏంటంటే అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలకు కూడా లింగ సమానత్వం కల్పించడం. త్వరగా పెళ్లి చేయడం వల్ల వారు డిగ్రీలు పూర్తి చేయలేకపోతున్నారు మరియు చిన్న వయసులోనే గర్భం దాల్చడం ద్వారా మాతృత్వ మరణాల రేటు పెరుగుతోంది. ఈ సమస్యలను దూరం చేయడమే చట్టం యొక్క ఉద్దేశం. కాబట్టి ఇది ప్రతిపాదించారండి, అమలు కాలేదు, జస్ట్ దీన్ని ఒక ప్రపోజ్ మాత్రమే చేశారు. సో బోత్ ఆర్ కరెక్ట్ అండి. ఆనంద్ వివాహ చట్టం ఇప్పుడే డిస్కస్ చేశామండి. ఆనంద్ వివాహ చట్టం అనేది దేనికి సంబంధించింది, ఆనంద్ వివాహ చట్టం అనేది ఇప్పుడే డిస్కస్ చేశాం. దేనికి సంబంధించిందండి, ఇది సిక్కులకు సంబంధించిందండి. ఆల్రెడీ ఇప్పుడే చూసాం, సిక్కు సాంప్రదాయానికి సంబంధించింది. క్వశ్చన్ చదువుదాము. ఆనంద్ వివాహ చట్టం 1909 మరియు దాని తాజా సవరణల నిబంధనల ప్రకారం భారతదేశంలోని ఏ సామాజిక వర్గానికి తమ సాంప్రదాయ వివాహాలను హిందూ వివాహ చట్టంతో సంబంధం లేకుండా తమ సొంత ప్రత్యేక పర్సనల్ లా కింద రిజిస్టర్ చేసుకునే చట్టబద్ధమైన హక్కు కల్పించబడింది. అంటే సిక్కు సమాజం అండి. మనకు ఆనంద్ వివాహ చట్టం అంటే గుర్తు రావాల్సింది సిక్కులు. సో సిక్కు సమాజం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సిక్కు సాంప్రదాయ వివాహ పద్ధతిని ఆనంద్ ఖరాజ్ అంటారు.
గతంలో వీరి వివాహాలను కూడా హిందూ వివాహ చట్టం కిందే నమోదయ్యేవి. కానీ దశాబ్దాల డిమాండ్ తర్వాత ఆనంద్ మ్యారేజ్ యాక్ట్కు ఆధునిక సవరణలు చేసి సిక్కులు తమ వివాహాలను ఈ ప్రత్యేక చట్టం కింద విడిగా రిజిస్టర్ చేసుకునే సంపూర్ణ చట్టబద్ధమైన హక్కును కల్పించారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఉత్తరాఖండ్, గుజరాత్ మరియు తాజా అస్సాం అసెంబ్లీ మే 2026 ఆమోదించిన యూనిఫామ్ సివిల్ కోడ్ చట్టాల నిబంధనల ప్రకారం నిర్ణీత 1 నెల గడువులోపు తమ సహజీవనాన్ని తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే విధించే చట్టబద్ధమైన శిక్ష ఏమిటి? ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఇది రీసెంట్ కరెంట్ అఫైర్ అండి. ఉత్తరాఖండ్, గుజరాత్ సంబంధించింది. ఇది మే మంత్ కరెంట్ అఫైర్స్. మనం చేస్తున్నది కూడా వీడియో జూన్ 1 అండి. అంటే లేటెస్ట్ కరెంట్ లింకేజెస్ కూడా మనం లింక్ చేసి ఈ టాపిక్ సంబంధించి ఏవేవైతే కరెంట్ లింకప్ టాపిక్స్ ఉన్నాయో ఆ కరెంట్ టాపిక్స్ కూడా యాడ్ చేసి క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేసి ఇవ్వడం జరుగుతుందండి. సో చాలా కంటెంట్ అనేది మనం చాలా యూస్ఫుల్ కంటెంట్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ ఈ కంటెంట్ని వినియోగించుకోండి. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నారండి, ఇటీవల ఉత్తరాఖండ్, గుజరాత్ మరియు తాజా అస్సాం అసెంబ్లీ ఆమోదించిన యూనిఫామ్ సివిల్ కోడ్ చట్టాల నిబంధనల ప్రకారం నిర్ణీత 1 నెల గడువులోపు తమ సహజీవనాన్ని అంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ని తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే విధించే చట్టబద్ధమైన శిక్ష ఏమిటి అంటే ఆప్షన్ బి కరెక్ట్ అండి. గరిష్టంగా 3 నెలల వరకు జైలు శిక్ష లేదా 10,000 వరకు జరిమానా లేదా ఈ రెండు కూడా విధించవచ్చు. భారతదేశంలో వివాహ మరియు కుటుంబ చట్టాలలోని వచ్చిన అతిపెద్ద తాజా కరెంట్ పరిణామం ఇది. ఉత్తరాఖండ్ తర్వాత 2022 మే నెలలో అస్సాము, గుజరాత్ రాష్ట్రాలు కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లులను ఆమోదించాయి. ఈ తాజా చట్టాల ప్రకారం కేవలం వివాహాలే కాకుండా 30 రోజులకు మించి సహజీవనం చేసే జంటలు కూడా రిజిస్టర్ వద్ద నమోదు చేసుకోవడం తప్పనిసరి. అలా చేయని యెడల చట్టం ప్రకారం గరిష్టంగా 3 నెలల జైలు లేదా 10,000 జరిమానా లేదా 2 శిక్షలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వచ్చిన చారిత్రాత్మక ప్రమోద్ కుమార్ నవరత్న వర్సెస్ స్టేట్. ఇది ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ అండి. ఇది కూడా ఈ మ్యారేజ్ అనే టాపిక్ సంబంధించిన కరెంట్ లింకేజ్ టాపిక్కే. సో దీన్ని కూడా యాడ్ చేయడం జరిగింది ఈ టాపిక్లో. ఇటీవల వచ్చిన చారిత్రాత్మక ప్రమోద్ కుమార్ నవరత్న వర్సెస్ స్టేట్ కేసు తీర్పులో పెళ్లి చేసుకుంటాననే అబద్ధపు వాగ్దానంతో లైంగిక దాడికి పాల్పడడం పాత ఐపీసీ 376 లేదా కొత్త బిఎన్ఎస్ సెక్షన్ 69 అనే నేరానికి సంబంధించి వివాహిత భాగస్వాములపై సుప్రీంకోర్టు ఏ కీలక రూలింగ్ ఇచ్చింది? సేమ్ ఇదే కరెంట్ లింక్ టాపిక్ మనం ఎక్కడంటే ఫస్ట్ టాపిక్లో కూడా డిస్కస్ చేసామండి. అంటే లాస్ట్ వీడియోలో కూడా డిస్కస్ చేసాం. ఇదే ప్రమోద్ కుమార్ నవరత్న వర్సెస్ స్టేట్ ఇదే టాపిక్కే అండి. ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే ఇటీవల వచ్చిన చారిత్రాత్మక ప్రమోద్ కుమార్ నవరత్న వర్సెస్ స్టేట్ ఇది ఫిబ్రవరి 2026 కరెంట్ అఫైర్స్. ఈ కేసు తీర్పులో పెళ్లి చేసుకుంటాననే అబద్ధపు వాగ్దానంతో లైంగిక దాడికి పాల్పడడం పాత ఐపీసీ 376 లేదా కొత్త బిఎన్సి సెక్షన్ 69 అనే నేరానికి సంబంధించి వివాహిత భాగస్వాములపై సుప్రీంకోర్టు ఏ కీలకమైన రూలింగ్ ఇచ్చింది అంటే ఆప్షన్ బి కరెక్ట్ అండి. ఒకవేళ ఫిర్యాదు చేసిన మహిళకు అప్పటికే వివాహమై ఆమె మొదటి పెళ్లి చట్టబద్ధంగా అమల్లో ఉన్నట్లయితే హిందూ వివాహ చట్టం సెక్షన్ 5 కింద ద్వివివాహ నిషేధం ప్రకారం ఆమెకు ఇచ్చిన పెళ్లి వాగ్దానం చట్టబద్ధంగా చెల్లదు. కాబట్టి దానిని సమ్మతిని ప్రేరేపించిన అబద్ధపు వాగ్దానంగా పరిగణించి సదరు పురుషుడిపై లైంగిక దాడి కేసు మోపలేము. ఎక్స్ప్లెనేషన్ చూద్దామండి. 2026 ఫిబ్రవరి 18న వచ్చిన ఈ సంచలన తీర్పు ద్వారా సుప్రీంకోర్టు వివాహ వ్యవస్థ మరియు నూతన క్రిమినల్ లాస్ మధ్య స్పష్టత ఇచ్చింది. ఒక స్త్రీ అప్పటికే వివాహమై విడాకులు కానప్పుడు ఆమె మరొకరిని పెళ్లి చేసుకోవడానికి చట్టబద్ధంగా అర్హురాలు కాదు. సగోత్ర లేదా ద్వివివాహ నిషేధం వల్ల అలాంటి స్థితిలో ఉన్నప్పుడు అతను నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లొంగ తీసుకున్నాడు
అనే వాదన చెల్లదని, ఎందుకంటే లీగల్గా ఆ పెళ్లి జరగడం అసాధ్యమనే నిజం ఇద్దరికీ ముందే తెలుసునని భావించి దానిని కేవలం పరస్పర సమ్మతితో కూడిన సంబంధం అంటే కన్సెన్సువల్ రిలేషన్షిప్ గానే పరిగణించాలని కోర్టు స్పష్టం చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, మే 2026 చివరి వారంలో అస్సాం అసెంబ్లీ ఆమోదించిన చారిత్రాత్మక అస్సాం యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు 2026 నిబంధనల ప్రకారం క్రింది వాటిలో ఏ సామాజిక వర్గానికి వారి సాంప్రదాయిక వివాహ వారసత్వ ఆచారాలను రక్షించేందుకు ఈ చట్టం వర్తించకుండా మినహాయింపు కల్పించారు? అంటే ఈ అస్సాం యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు 2026కు సంబంధించి ఇది ఏ సామాజిక వర్గానికి వారి సాంప్రదాయక వివాహ వారసత్వాచారాలను రక్షించేందుకు ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది వర్తించకుండా మినహాయింపు ఇచ్చారంటండి. అది ఏ వర్గానికి అన్నారో, ఏ వర్గానికి అంటే ఎస్టీ కండి, అంటే రాష్ట్రంలో నివసిస్తున్న షెడ్యూల్డ్ తెగలకండి. రాష్ట్రంలో నివసిస్తున్న షెడ్యూల్డ్ తెగలకి ఈ అస్సాం యూనిఫామ్ సివిల్ కోడ్ని మినహాయించారండి. 2026 మే 29న అస్సాం శాసనసభ ఈ మైలురాయి లాంటి బిల్లును ఆమోదించింది. దీని ప్రకారం అస్సాం ఈశాన్య భారతదేశంలోనే యూసీసీ తెచ్చిన మొదటి రాష్ట్రంగా నిలిచింది. అయితే గిరిజనుల యొక్క ప్రత్యేక రాజ్యాంగ హక్కులను 6వ షెడ్యూల్ రక్షణలు వారి సాంప్రదాయ వివాహ ఆచారాలను దెబ్బతీయకుండా ఉండటానికి షెడ్యూల్డ్ తెగలకు ఈ చట్టం పరిధి నుండి సంపూర్ణ మత లేదా సాంస్కృతిక మినహాయింపు ఇచ్చారంటండి. మళ్ళీ చదువుతా చూడండి ఎక్స్ప్లెనేషను. 2026 మే 29న అస్సాం శాసనసభ ఈ మైలురాయి లాంటి బిల్లును ఆమోదించింది. దీని ప్రకారం అస్సాం ఈశాన్య భారతదేశంలోనే యూసీసీ తెచ్చిన మొదటి రాష్ట్రంగా నిలిచింది. అయితే గిరిజనుల యొక్క ప్రత్యేక రాజ్యాంగ హక్కులను 6వ షెడ్యూల్ రక్షణలను వారి సాంప్రదాయ వివాహ ఆచారాలను దెబ్బతీయకుండా ఉండడానికి షెడ్యూల్డ్ తెగలకు ఈ చట్టం పరిధి నుండి సంపూర్ణ మత లేదా సాంస్కృతిక మినహాయింపు అనేది ఇచ్చారంటండి. అంటే ఎక్సెప్ట్ షెడ్యూల్డ్ తెగలు రిమైనింగ్ అందరికీ ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది వర్తిస్తుందండి, అస్సాం యూనిఫామ్ సివిల్ కోడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఫిబ్రవరి 2026లో సుప్రీంకోర్టు ధర్మాసనం అధికారిక వివాహానికి ముందు యువతీ యువకుల మధ్య మారుతున్న సంబంధాల ధోరణిపై ఏ చారిత్రాత్మక హెచ్చరికతో కూడిన వ్యాఖ్యను చేసింది? ఏ చారిత్రక హెచ్చరికతో కూడిన వ్యాఖ్యను చేసింది అంటే ఆప్షన్ బి కరెక్ట్ అండి. వివాహానికి ముందు ఒక యువకుడు మరియు యువతి సాంప్రదాయ చట్టంలో పూర్తిగా అపరిచితులు కాబట్టి పెళ్లికి ముందే శారీరక సంబంధాలలో పాల్గొనేటప్పుడు వ్యక్తులు అత్యంత జాగ్రత్తగా వివేకంతో వ్యవహరించాలి. ఎందుకంటే పరస్పర సమ్మతితో నడిచే ఇటువంటి సంబంధాలు తర్వాతి కాలంలో చేదుగా మారి లైంగిక దాడి కేసులుగా కోర్టులకు వస్తున్నాయి. 2026 ఫిబ్రవరిలో జస్టిస్ బివి నాగరత్న మరియు జస్టిస్ ఉజ్జల్ బుయాన్ల సుప్రీంకోర్టు బెంచ్ ఒక కేసు విచారణలో భాగంగా స్పష్టం చేస్తూ పాశ్చాత్య పోకడల వల్ల పెళ్లికి ముందే శారీరక బంధాలు పెరిగి ఆ తర్వాత మనస్పర్ధలు రాగానే వాటిని రేప్ కేసులుగా మార్చి కోర్టుల సమయాన్ని వృధా చేస్తున్నారని, యువత పెళ్లికి ముందు నమ్మకాల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని సామాజిక హెచ్చరిక చేసిందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అమల్లోకి వచ్చిన నూతన శిక్షా స్మృతి భారతీయ న్యాయ సంహిత నిబంధనల ప్రకారం భార్య లేదా భర్త బ్రతికి ఉండగానే చట్టబద్ధమైన విడాకులు తీసుకోకుండా చేసుకునే రెండవ వివాహపు ప్రస్తుతం ఏ సెక్షన్ కింద శిక్షార్హమైన నేరం? ఆప్షన్ బి అండి, సెక్షన్ 82 కింద నేరం అండి. ఇక్కడ సెక్షన్ అడిగారండి. పాత ఇండియన్ పీనల్ కోడ్లోని సెక్షన్ 494 ప్రస్తుత కొత్త చట్టం బిఎన్ఎస్లోని సెక్షన్ 82గా మారింది. దీని ప్రకారం మొదటి భాగస్వామి బ్రతికి ఉండగా రెండవ పెళ్లి చేసుకుంటే 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు జరిమానా విధిస్తారంటండి. బిఎన్ఎస్ సెక్షన్ 69 కింద పెళ్లి చేసుకుంటానని అబద్ధపు వాగ్దానం ఇచ్చి లైంగిక దాడికి పాల్పడటం. పాత చట్టంలో దీనికి ప్రత్యేక సెక్షన్ అనేది లేదు. రేప్ కింద చూసేవారు కొత్త చట్టంలో దీనికి విడిగా సెక్షన్ 69 అనేది తెచ్చారంటండి. దేనికి? రేప్ కింద చూసేవారిని ఈ కొత్త చట్టం ఏది బిఎన్ఎస్ సెక్షన్ 69 కింద వీటిని బుక్ చేయొచ్చండి కేసు కింద.
నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర మహిళా మరియు శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇటీవల చివరి మరియు 2026 ప్రారంభంలో చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్స్ ద్వారా బాల్య వివాహాలను దేశం నుండి పూర్తిగా నిర్మూలించడానికి ప్రారంభించిన ప్రతిష్టాత్మక జాతీయ ప్రచారం మరియు డిజిటల్ పోర్టల్ అధికారిక నామం ఏమిటి? మళ్ళీ చదువుతా చూడండి. కేంద్ర మహిళా మరియు శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇటీవల 2025 చివరి మరియు 2026 ప్రారంభంలో చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్స్ ద్వారా బాల్య వివాహాలను దేశం నుండి పూర్తిగా నిర్మూలించడానికి ప్రారంభించిన ప్రతిష్టాత్మక జాతీయ ప్రచారం మరియు డిజిటల్ పోర్టల్ అధికారిక నామం ఏమిటి? పోర్టల్ యొక్క పేరు అడుగుతున్నారంటే సింపుల్గా, కానీ దీన్ని ఫ్రేమ్ చేసేది చాలా లెంతీగా ఫ్రేమ్ చేశారండి క్వశ్చన్. దీన్నే అప్లికేషన్ ఓరియంటెడ్ అని అంటారండి. క్వశ్చన్ బాగా అర్థం చేసుకోవాలి, కానీ ఆన్సర్ మాత్రం చిన్న ఆన్సర్ ఉంటుందండి, పెద్దగా లెంత్ ఉండదు ఆన్సర్ మాత్రం. ఆన్సర్ అనేది సింపుల్గా ఉంటుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. బాల వివాహ్ ముక్త్ భారత్ పోర్టల్. బాల్ వివాహ్ ముక్త్ భారత్ పోర్టల్ అనేది తెచ్చారండి. చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్స్ ద్వారా బాల్య వివాహాలను దేశం నుండి పూర్తిగా నిర్మూలించడానికి ప్రారంభించిన ఈ డిజిటల్ పోర్టల్ ఏది అంటే బాల వివాహ్ ముక్త్ భారత్ పోర్టల్. ప్రభుత్వ తాజా సోషల్ పాలసీ కరెంట్ అఫైర్స్ బిట్ ఇది. ప్రధానమంత్రి విజన్ వికసిత్ భారత్ 2020 ప్రధానమంత్రి విజన్ వికసిత్ భారత్ 2047లో భాగంగా స్త్రీల భాగస్వామ్యాన్ని పెంచడానికి బాల వివాహ్ ముక్త్ భారత్ పోర్టల్ను తీవ్ర స్థాయిలో రన్ చేస్తున్నారు. దీని కింద దేశంలోని ప్రతి గ్రామ పంచాయతీ మరియు మున్సిపల్ వార్డులు తమ పరిధిలో బాల్య వివాహాలు లేవని స్వయం సమృద్ధి తీర్మానం పాస్ చేయాల్సి ఉంటుందని దీని నిఘా యొక్క బాధ్యతలు సిఎంపిఓలదే అంటండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక రాష్ట్ర నూతన చట్టం సమాజంలోని అన్ని రకాల విడాకులు కేవలం న్యాయస్థానపు డిక్రీల ద్వారా మాత్రమే చెల్లుతాయని శాసిస్తూ పాతకాలపు కుల పంచాయతీలు లేదా మత పెద్దలు ఏకపక్షంగా ఇచ్చే విడాకుల పద్ధతులను పూర్తిగా రద్దు చేసి అక్కడ ఏ సామాజిక న్యాయ సూత్రం సాధించబడినట్లు లెక్క? ఆప్షన్ బి కరెక్ట్ అండి. న్యాయస్థాన అత్యున్నత అధికార సార్వత్రీకరణ మరియు లింగ న్యాయం. న్యాయస్థాన అత్యున్నత అధికార సార్వత్రీకరణ మరియు లింగ న్యాయం. ఇక్కడ ఏమంటున్నారు అంటే ఒక రాష్ట్ర నూతన చట్టం సమాజంలోని అన్ని రకాల విడాకులు కేవలం న్యాయస్థానపు డిగ్రీ ద్వారా మాత్రమే చెల్లుతాయని శాసిస్తూ పాతకాలపు పంచాయతీలు లేదా మత పెద్దలు ఏకపక్షంగా ఇచ్చే విడాకుల పద్ధతులను పూర్తిగా రద్దు చేస్తే అక్కడ ఏ సామాజిక న్యాయ సూత్రం సాధించబడినట్లు లెక్క అంటే న్యాయస్థాన అత్యున్నత అధికార సార్వత్రీకరణ మరియు లింగ న్యాయం అండి. అస్సాం మరియు ఉత్తరాఖండ్ యూసీసీ చట్టాలలో ఈ నిబంధనను పెట్టారు. గతంలో ముస్లిం సమాజంలో లేదా కొన్ని వెనుకబడిన కులాలలో కోర్టుకు వెళ్లకుండానే కుల పెద్దలు లేదా మత పెద్దల సమక్షంలో విడాకుల పత్రాలు రాసుకునేవారు. దీనివల్ల మహిళలకు సరైన వృత్తి న్యాయం దక్కేది కాదు. ఇప్పుడు ఏ మతమైనా సరే విడాకులు కావాలంటే ఖచ్చితంగా ఫ్యామిలీ కోర్టు డిగ్రీ ఉండాల్సిందే అని మార్చడం ద్వారా మహిళల హక్కులకు చట్టబద్ధమైన రక్షణ లభించిందండి. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాట్రిమోనియల్ వివాదాల సమయంలో కోర్టు మధ్యవర్తిత్వం ద్వారా ఒక ఉమ్మడి రాజీ ఒప్పందంపై సంతకాలు చేసి ఆర్థిక ప్రయోజనాలు పొందిన తర్వాత తదుపరి కాలంలో ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి భర్త లేదా అత్తమామలపై మళ్ళీ కొత్తగా గృహహింస కేసు వేయడానికి చట్టం అనుమతిస్తుందా అంటే లేదండి, వీలుండదు. ఇష్టపూర్వకంగా మధ్యవర్తిత్వ ఒప్పందంపై సంతకం చేసి దాని ద్వారా లబ్ధి పొందిన తర్వాత మళ్ళీ పాత గొడవలపైనే కొత్తగా గృహహింస కేసు వేయడం అనేది చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేయడమే అవుతుంది. సో వీలుండదండి. 2026 ఏప్రిల్ 13న సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా జడ్జిమెంట్ ప్రకారం కోర్టుల ద్వారా ఒకసారి భార్యాభర్తలు రాజీ పడి డబ్బులు లేదా ఆస్తులు సెటిల్ చేసుకుని విడాకులకు అంగీకరించిన తర్వాత మళ్ళీ ఈగో సమస్యల వల్ల పాత అత్తామామలను ఇబ్బంది పెట్టడానికి కొత్త గృహహింస కేసులు వేయడం చట్ట వ్యతిరేకమని
కోర్టు ఈ తాజా తీర్పులో స్పష్టం చేసిందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల రాష్ట్రాల వారీగా ఈ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలనే నిబంధనల వల్ల వార్తల్లో నిలిచిన ఆనంద్ వివాహ చట్టం ప్రకారం ఒక వివాహాన్ని ఈ ప్రత్యేక చట్టం కింద నమోదు చేయాలంటే ఏ ప్రాధాన్యత ఆచారం జరిగి ఉండాలి అంటే ఆప్షన్ బి కరెక్ట్ అండి. సిక్కు మత సాంప్రదాయక ఆచారమైన ఆనంద్ కరాజ్ గురు గ్రంథ్ సాహిబ్ చుట్టూ 4 ప్రదక్షిణలు చేయడం, లావాన్ అండి, దీన్నే లావాన్ అంటారు. గురు గ్రంథ్ సాహిబ్ చుట్టూ 4 ప్రదక్షిణలు చేయడం ద్వారా వివాహం జరిగి ఉండాలి. అంటే సిక్కు మత సాంప్రదాయ ఆచారమైన ఆనంద్ కరాజ్ ద్వారా వివాహం అనేది జరిగి ఉండాలంటండి. సిక్కు ఆనంద్ వివాహ చట్టాన్ని దేశంలోని అన్ని రాష్ట్రాలు తమ పరిధిలో అమలు చేసేలా తాజా రూల్స్ అని తెచ్చారు. సిక్కుల సాంప్రదాయ పెళ్లిని ఆనంద్ కరాజ్ అంటారు. ఈ పద్ధతిలో పెళ్లి చేసుకున్న సిక్కులు హిందూ వివాహ చట్టం కింద కాకుండా నేరుగా ఈ ప్రత్యేక చట్టం కిందే తమ మ్యారేజ్ సర్టిఫికేట్ పొందేలా తాజా అడ్మినిస్ట్రేటివ్ మార్పులని చేశారంటండి. లాస్ట్ క్వశ్చన్ అండి, జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే మరియు తాజా 2025-26 నివేదికల ప్రకారం భారతదేశంలోని పట్టణ మహిళల సగటు వివాహ వయసు స్థిరంగా పెరుగుతోంది. ఈ సామాజిక మార్పుకు క్రింది వాటిలో ఏ స్థూల ఆర్థిక కారణం ప్రధానమవుతుంది? ఆప్షన్ బి కరెక్ట్ అండి. మహిళల్లో ఉన్నత విద్యాశాతం విపరీతంగా పెరగడం, పట్టణ కార్పొరేట్ ఉద్యోగ అవకాశాలు మరియు పెళ్లి బాధ్యతలకు ముందే సొంతంగా ఆర్థిక స్వావలంబన సాధించాలనే ఆలోచన ధోరణి పెరగడం. సామాజిక మార్పులు అంటే ఆధునిక పట్టణ వెస్టి కుటుంబాలలోని అమ్మాయిలు 18 లేదా 21 ఏళ్ళు రాగానే పెళ్లి చేసుకోవడం లేదు. మొదట డిగ్రీ లేదా పీజీలు పూర్తి చేయడం, సాఫ్ట్వేర్ లేదా ఇతర రంగాలలో ఉద్యోగం సంపాదించి ఆర్థికంగా స్థిరపడ్డాకే, అంటే సాధారణంగా 25 నుండి 28 ఏళ్ల వయసులో వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నారు. దీనివల్ల దేశంలో మహిళల సగటు వివాహ వయసు అనేది గణనీయంగా పెరిగిందని తాజా డేటా ద్వారా మనకు తెలుస్తోంది. 50 క్వశ్చన్స్ కంప్లీటెడ్ అండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే నెక్స్ట్ వీడియో కోసం కమెంట్లో తెలియజేయండి. అలాగే మరింత మందికి ఈ వీడియో రీచ్ అయ్యేలా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.